దేవుని బిడ్డలారా, వీడియోలో ఉండే వాళ్ళ కోసం మరొక్కసారి మీ అందరికీ, ఈ ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ రెండవ రాత్రి కృతజ్ఞత కూడికలు మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈ ముత్తుకూరు ప్రాంతంలో ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, దీవెనకరమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞత కూటాలలో రెండవ రోజు రాత్రి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రభు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా రెఫరెన్సులు ఉంటాయి. మీరు స్పీడ్గా రాసుకోవాలన్న టక్క 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 రాసుకోవాలా. మీరు ఊహించలేని రెఫరెన్స్ ఉన్నాయి ఈరోజు. అయినా ఏందో చూద్దాం. మరి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం, దైవజనుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 14వ వాక్యంలో నేను చదివే మాటని మీరు అండర్లైన్ చేయండి. ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆయన యందు ఎల్లప్పుడూ ఏముంది అక్కడ? విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చదివిన ఈ మాట మనందరికి అర్థమగునట్లు దేవుడు బోధిస్తూ ఉండగా, ఆ వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానించుకున్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నీతిగల మార్గాలలో మనలను స్థిరపరచునుగాక. ఆమేన్. ఏమి రాశాడు ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా? ఆయన యందు. ఆయన యందు అంటే యేసుక్రీస్తు వారి యందు. యేసుక్రీస్తు వారి యందు మమ్మును ఎల్లప్పుడూ, 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ఇప్పుడు దాకా అహరణ, ఇప్పుడు దాకా ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తులో మనకి ఎల్లప్పుడూ విజయమే. ఏంటి? యేసుక్రీస్తులో మనకి ఎల్లప్పుడూ విజయమే, విజయోత్సాహమే. అపజయము లేనే లేదు, ఓడిపోవటం లేనే లేదు, పడిపోవటం లేనే లేదు. పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు నందు మాకు ఎల్లప్పుడూ విజయమే. పాస్టర్ గారు, క్యా బాత్ కర్తే తూ, ఏం చెప్పాలని అనుకుంటున్నావు? సునో, వినండి అని అర్థం. అదో నా మాటకి సునో అంటే వినండి. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ 2వ రోజు అనగా దేవుడు మనకు ముత్తుకూరు ప్రాంతంలో అనుగ్రహించిన ఈ ఘనమైన ప్రార్థనా మందిరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత పండుగలు, కృతజ్ఞత కోటాలు జరుపుకుంటున్నాం. ఈ 2వ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఒక క్రైస్తవుడు జీవితం అంతా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే తెలుసుకొనవలసిన పునాదులు. ఒక క్రైస్తవుడు తన జీవితకాలం అంతా విజయోత్సవముతో లేదా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే మనము తెలుసుకొనవలసిన పునాదులు. అంశం పేరు ఏమి రాసుకుంటారంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదులను రాసుకోండి. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదులు. పాస్టర్ గారు, సార్ కొంచెం హుషారుగా మాట్లాడుతున్నాను నిన్నటితో పోలిస్తే అంటే, ఏమో నాకు తెలియదు. మరి రావటం హుషారుగానే వచ్చానో, ఇప్పుడు హుషారుగానే పోతుంది బండి, హుషారుగానే వినండి. ఎప్పుడు డల్ అవ్వద్దో, డల్ అయిపోద్ది బండి ఎటపోయినా దేవుడికి స్తోత్రం. మీకు ఆ విషయం అర్థం అవ్వాలి పెట్టారా అమ్మా? విషయం అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవితాంతం జీవించాలంటే మనము తెలుసుకొనవలసిన 3 పునాదులు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు ఆ పునాదు తెలియచేయాలి అనుకుంటున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఎవరైనా బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఈ రోజు దాకా విజయవంతమైన క్రైస్తవ జీవితం చేసినోళ్ళు ఉంటే చేతులెత్తండి. మరలా ఇంకోసారి అడుగుతున్నాను, బాప్తిసం తీసుకున్న వేసారక ఉండవా? బాప్తిస్మం తీసుకున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్టిల్
8 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా? 2003 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నేను బాప్తిసం తీసుకున్నా. 2003 డిసెంబర్ 31. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటైనా? ఎన్ని సంవత్సరాలు లెక్క ఏంటి? నాకు లెక్కలు రావు, నాకు మ్యాథ్స్ తక్కువ, నేను డల్లు. 22 అంట. 22 సంవత్సరాలు లేదు నేను బాప్తిసం తీసుకొని. మీరు ఎన్ని సంవత్సరాలు బాప్తిసం నాకు తెలియదు. బాప్తిసం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నా. పడిపోలా, జారిపోలా, నిలబడున్నా నేను దేవుని కొరకు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. సుగుణుదును ఎత్తిన చేతులు, దేవుడు మా వదిని దీవించును గాక అంటే మా సుగుణుదును ఒక్కటే నిలబడి దేవుడి కోసం, ఇంకెవరు నిలబడలా. తమ్ముడా, ఎందుకు మీరు చేతులు ఎత్తలేదో తెలుసా? మనందరం చేతులు ఎందుకు ఎత్తలేదంటే పాపం మా వదిన కూడా అర్థం కాల, అందుకే ఎత్తింది. అర్థమైతే ఎత్తదు పాపం. ఎందుకు వచ్చిన బాధ, ఎత్తకపోతే మళ్ళీ అబ్బాయి ఏమనుకుంటాడు అనుకుందో ఏమో సప్పని ఎత్తేసింది. వదిన అని ఎందుకు అంటున్నానంటే బంధువు బిడ్డలరా, రక్త సంబంధం. మా అమ్మకి అక్క అంటే మా పెదమ్మ కోడలు అన్నమాట, పెద్దమ్మ కోడలు. మా రక్త సంబంధికులందరినీ దేవుడు తన వైపు ఆకర్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు పొందాలి, ప్రార్థన చేస్తున్నాం. రైట్. మీరందరూ చేతులు ఎందుకు ఎత్తలేదో తెలుసా? సార్, బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఈ రోజు దాకా విజయవంతమైన జీవితం జీవించాం మనమా? ఆలోచనలో తప్పిపోలేదా? మాటలో తప్పిపోలేదా? సినిమాలు చూడలేదా? షికారులు చేయలేదా? సరసాల మాటలు మాట్లాడలేదా? కొన్నిసార్లు సీసాలో పడిపోలేదా? కొన్నిసార్లు ఫోనుల్లో మాట్లాడలేదా? కొన్నిసార్లు బైకులు ఎక్కించుకొని తిరగలేదా? అంటే ఎవరు ఎక్కించుకున్నారో నేను చెప్పను. మళ్ళీ కొన్నిసార్లు చేయరాని కార్యాలు చేయలేదా? కొన్నిసార్లు పార్కులకి తిరగలేదా? కొన్నిసార్లు బీచ్లకి వెళ్ళలేదా? కాబట్టి బీచ్లకి వెళ్ళలేదంటే మళ్ళీ మునిగేదానిగా దేవుడు వెనక ప్రేమ పక్షి ఎక్కించుకొని తిరుగుతుంటారు మొత్తం. అది వాళ్ళ సంగతి చెప్తున్నా. కొంతమంది కరుణక్క ఉండవా, కరుణక్క ఉండు, ఏడే ఉండు కరుణక్క, మనిద్దరం ఒకటే. ఇన్ని బలహీనతల చేత ఉన్న మేము విజయవంతమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాం పాస్టర్, ఎలా చెప్పాలి? అవును కానీ మమ్మల్ని అంటున్నాం, కానీ నువ్వు చెప్పు అనబాకండి నన్ను. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ? నన్ను అనబాకండి మీరు. అంటే టోటల్గా మనం విన్న వాక్యం ఏంటంటే క్రైస్తవుడు అనేవాడు ఆలోచనలు జాగ్రత్త కాపాడుకోవాలా, మాటలు జాగ్రత్త కాపాడుకోవాలా, చూపులు జాగ్రత్త కాపాడుకోవాలా, పాపాన్ని దగ్గర రానికూడదు, నడుంగొట్టుకోవాలా, రోషంగా ఉండాలా, ప్రతి సెకండు చాలా దైవ భయం కలిగి ఉండాలా, పాపాన్ని గుండెల్లోకి రానియకుండా జాగ్రత్త పడాలి, సాతాను గారిని జయించడానికి ఎప్పుడు ఉపవాసాలు ఉండాలి, ఉదయాన్నే 3 గంటలు లేసి ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, గంటలు దేవుడి సన్నిధిలో గడపాలి, ఈ శరీరాన్ని సంపాలి, ఉపవాసాలతో నలగొట్టాలి. దేవుడు మన కొరకు ఉదయాన్నే ప్రార్థనలో మోకాళ్ళు వంచితే సాక్షాత్తు పరలోకం యేసయ్య దిగువ చేయాలంటే హల్లెలూయా గొర్రె స్తోత్రం అని భక్తిని గురించి చెప్పమంటే ఈ విధంగా మనం వరుసగా చెప్పుకుంటూ పోతాం. ఇట్లా కానీ చేస్తే అప్పుడు సార్ మనం జయించినట్టు. ఇలా ఒక్కరోజు కూడా పడిపోకుండా బతికినట్లయితే అప్పుడు మనం జయించినట్టు, అప్పుడు విజయోత్సవంతో ఊరేగిస్తున్నట్టు. మనమే సార్ మనమే అని మీరు అనుకున్నారు కదా? మేము ఇలాగే అనుకున్నాం సార్, అందుకే మేము చేతులు ఎత్తలేదు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదేంది ఎట్లా కూడా అనుకోలే మీరా? నేను అట్టే అనుకున్నానమ్మా, కాబట్టి మీరు కూడా అట్టే అనుకున్నారులే. ధైర్యంగా చెప్పండి, నేనేమన్నా హల్లెలూయా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు మన మనసును మార్చడానికి దేవుడు ఒక కొత్త కోణంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదన్నా ఒక కొత్త విషయం నాకు కానీ నేర్పిస్తే ఎప్పుడు మీకు చెప్పాలా అనే తహతహలాడుతుంటా నేను. ఎందుకంటే నా బిడ్డలకు నేర్పించుకోవాలి, నా బిడ్డలకు చెప్పుకోవాలి. తండ్రిగా కాపరిగా నా బాధ్యత. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే ముందు చూద్దాం ఉండు ముందు చూసి ఇది నిజమా కాదా చూసి నిదానంగా చెబుదాం. అట్లా మనకి ఇక్కడ కానీ రైట్ అనిపించింది అనుకో, పోసేటి వేసునామాలు అంతే. ఒకవేళ ఏదైనా రాంగ్ అయింది అనుకో, తోచ్ అది మాట అనుకున్నాం ఆ రోజు, అది కుదరదు, మళ్ళీ ఇంకో ఇటు వెళ్ళిపోదాము, మళ్ళీ అదే సార్ ఉదయం అమ్మదానా మళ్ళీ తీసుకుందామా. నా బాధ ఏంది? నా బిడ్డలు సంతోషంగా భక్తి చేయాలా, హృదయపూర్వకంగా భక్తి చేయాలా, తెలుసుకోవాలా, విషయం తెలుసుకోవాలా అని ఉంటుంది. కాబట్టి కొంచెం నోట్ స్పీడ్ ఎక్కువ కాబట్టి చెప్పేస్తూ ఉంటా. అట్లని
ఇది ఇంకో రోజు తప్పు అయిపోద్ది కాదు, ఇదే కరెక్ట్. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము ఒక కొత్త కోణాన్ని చూడబోతున్నాం దేవుని సన్నిధిలో. ఈరోజు మీరు వినే వర్తమానం గుండెలకు దూసుకుపోవాలి యేసునామములో, అంతే. ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత నేను మరలా ప్రశ్నేస్తాను మిమ్మల్ని. గత 22 సంవత్సరాలుగా నేను, గత 20 మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు పరిశుద్ధంగా ఉన్నారనే చేతులు ఎత్తండి అంటే ఎట్ట జరగద్దో లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు చెప్పను, మీకు సస్పెన్స్లో పెట్టి మీకు వాక్యం చెప్పాలా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంశం పేరేంది? విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదులు. ఒక మనిషి సచ్చేదాకా విజయోత్సవంతో బతకాల. పౌలు గారు ఏమన్నారు? ఆయన యందు మమ్మును విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు దేవుడు. ఎంతకాలము? ఎల్లప్పుడూ. యేసుక్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారు ఏమన్నారు? మేము ఎప్పుడు విజయంతో బతుకుతున్నాం, మేము జయించిన క్రైస్తవులవి, నేను జయించిన క్రైస్తవుని చెప్పాడు పౌలు గారు. మనమేమో ఆ మాట అనబాక సార్, మీరు మన వల్ల కాదు సార్, మనం ఏడు సార్ అది. అయితే ఎంతకాలం తమ్ముడు ఎట్లాగా? అన్నీ చూద్దాం, బైబిల్ గ్రంథంలో అన్నీ చూద్దాం. అసలు ఏంది నిజమైన క్రైస్తవ జీవితంలో జయు జీవితం ఎట్లా పొందాలి? అసలు మనం జయించలేమా? చచ్చిపోయిన కాలం ఇంతేనా? సచ్చిన కాలం ఇంతేనా? మనం ఇంక పడతాలు ఏటివేనా? ఇంకా బతికేది ఉండదా? నిలబడేది ఉండదా? అసలు ఏంటి? ఇప్పుడు చూడండి, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదుల్లో మొదటి పునాది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుదాం. ఇది మొదటి పునాది బిడ్డలారా. ఇక నుంచి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంకెప్పటికీ మర్చిపోకూడదు ఈ మాట. 3 పునాదుల్లో మొదటి పునాది ఇది. ఈ 3 పునాదులు నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇక మన స్టార్ తిరిగిపోద్ది. మనకు కూడా యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ విజయోత్సవమే, ఇంకా ఓడిపోయే సమస్య లేదు. ఇంకా ఏముంది చెప్పండి? 8వ వచనం 9వ వచనం ఏముంది అక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడునో అతిశయపడ వీలు లేదు. ఈ 2 వచనాలు కలిపి మొట్టమొదటి పునాదిగా వేసుకోవాలి మనం. విజయవంతమైన క్రైస్తవ జీవితం పడిపోకుండా, అహరను పడిపోకుండా, ఓడిపోకుండా సచ్చే వరకు విజయోత్సవమైన భక్తి మనం ఈ భూలోకంలో చేయాలంటే మనందరం వేసుకోవాల్సిన మొట్టమొదటి పునాది ఇప్పుడు చదివాం. ఆ పునాది ఏంటంటే, ఆ పునాది ఏంటి రాసుకోండి. మొట్టమొదటి పునాది ఏంటంటే నిజమైన సువార్త అంటే ఏంటో ఎరిగి ఉండాలి. ఇది మొట్టమొదటి పునాది పేరు నిజమైన సువార్త, రియల్ గాస్పల్. ఏ సువార్త? నిజమైన సువార్త, అసలైన సువార్త ఏంటో తెలుసుకో ఉండాలి మనం. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు నేర్పిస్తున్న 3 పునాదుల్లో పునాది అంటే తెలుసు కదా. పునాది అంటే ఏంది కృపాకరు? పునాది అంటే ఏంటి? ఇల్లు కట్టే ముందు కింద ఇంటికి వేస్తారు. పునాది బాగుంటే ఇల్లు జీవితం మనకు కరెక్ట్ గట్టి నిలబడద్ది. పునాది పడిపోయింది అనుకోండి, పునాది బలహీనం అయిపోతే క్రైస్తవ జీవితమే కూలిపోద్ది. నేను ప్రభువుని నమ్ముకొని ఇప్పటికీ నా పుట్టిన కాడి నుంచి ప్రభువులో ఊహ వచ్చిన కాడి నుంచి దేవుళ్ళలో ఉన్నా. నాకు ఇప్పుడు 39 పెట్టింది. ఈ 38 సంవత్సరాలుగా నా మనసంతా ఎలా ఉండేదంటే, నేను ఇంకెప్పుడు సంతోషపెడతాను దేవుణ్ణి? ఈ చెడ్డ ఆలోచనలు రాకుండా నేను ఎంతకాలం ఉండాలి? ఎట్లాగా ఈ చెడు ఆలోచన నాకు రానివ్వకుండా నేను ఎంతకాలం యాగాలి దీంతో? నా జీవితానికి పరిశుద్ధమైన ఆలోచన వచ్చేది లేదా? ఒక్క వారం రోజులు పరిశుద్ధంగా బతికే అవకాశం నాకు లేదా? ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ మాట మాట్లాడకుండా, ఏ శుభ చూడకుండా పర్ఫెక్ట్గా నా ప్రభు కోసం ఒక్క వారం రోజులు నేను నిలబడలేకపోతున్నానే ఇన్ని సంవత్సరాల నుంచి అని గుండెలు బాదుకుంటుంటే యేసు ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? ఒరే బాబు, నువ్వు రక్షించబడింది మీ సొంత క్రియల వలన కాదు. మీరు రక్షించబడింది దేనివల్ల అంటే విశ్వాసము ద్వారా, కృపచేతనే. 8వ వచనంలో ఏముంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. తమ్ముడా, మనం రక్షించబడింది దేనివల్ల అంటే
మనం ఈరోజు ఉపవాసాలు చేస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, బైబిల్ చదువుకుంటున్నాము, భక్తిగా ఉంటున్నాము, అల్లులుగా శోత్రం, దానివల్ల కాదంట మనం రక్షించబడింది. అసలు దేవుడు తన కృప చేత మనల్ని రక్షించాడు. ఆమేనండి. మనం రక్షించబడటానికి మనం ఏమీ దేవుడికి చేయలా, నిల్లు మనం ఏం చేయలా. మనము చేసిన క్రియలను బట్టి దేవుడు మనం రక్షించలేదు, కానీ ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము ద్వారా దేవుడు ప్రేమించి కనికరించి కృప చూపి నాగలారంలో ఉన్న నేను వెదికి వచ్చి నేను పట్టుకొని మార్చుకున్నాడు. నువ్వు రక్షించబడింది దేవుని కృప ద్వారా, అంతేగాని నీ క్రియల వలన కాదని అక్కడ రాయబడింది. మర్యాదగా ఏనండి ఈ రోజు నుంచి. నేను ఎప్పుడు రక్షించబడతానంటే సినిమాలు కూడా చూడకుండా గట్టిగా అల్లోలుయా అంటే నేను ఇప్పుడు సినిమా చూడమని చెప్పట్లా అటని. చూడకుండా ఉంటేనే రక్షించబడినట్టు, పవిత్రంగా ఉంటేనే మనం రక్షించబడినట్టు అనుకోకూడదు. అది సాతాను మన కళ్ళకు కలగజేసిన గుడ్డితనం. బాగేనండి, ఈ మాటలు కొంచెం మీకు ఫస్ట్ ఒక రకంగా అర్థమవుతాయి. నేను చదివించే కొలది మీ మైండ్ మారిపోద్ది. బిడ్డ, నాకు తెలియక పితరులు చెప్పిన మాటలు, దైవజనులు చెప్పిన మాటలు విని మనం నిలబడాలా, గట్టిగా ఉండాలా, హల్లెలూయా, ఉంటేనే పరలోకం పోతాం, ఉంటేనే దేవుడు దీవిస్తాడా అనుకున్నాం. తప్పు కదా అది. అప్పుడు అంతవరకు అర్థమైంది మనకి. ఇప్పుడు దేవుడు మన కళ్ళు తెరిచి మన ముందుకు ఒక సత్యాన్ని తీసుకొని వచ్చాడు. అసలు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నిజమైన సువార్త ఏదో ఎరగాల. ఈ నిజమైన సువార్తను ఏమంటారంటే క్రొత్త నిబంధన సత్యం అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ నిజమైన సువార్త ఏమంటారో జానపాలన్న, క్రొత్త నిబంధన సత్యం, ద ట్రూత్ ఆఫ్ గాస్పల్, న్యూ టెస్టమెంట్, ద ట్రూత్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధన సత్యం ఇది. ఏమని? మనం రక్షించబడింది మన క్రియల వల్ల కాదు. మనం ఈరోజు రక్షించబడి దేవునిలోకి వచ్చింది మన క్రియల వల్ల కాదు, దేవుని కృప, ఆయన యందు ఉంచిన విశ్వాసం. మళ్ళా చదువుతున్నా. మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, మన క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని వరం ఇది. మనం రక్షించబడ్డామంటే దేవుని వరం, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. నేను దేవుని కోసం అనిజలుగా ఉన్నప్పటి నుంచి నేనే పాపం చేయలా, అందుకే నన్ను దేవుడు కోరుకున్నాడు. నేను విగ్రహారాధకులుగా ఉన్నప్పటి నుంచి నాలో ఏ తప్పు లేదు, అందుకే నన్ను దేవుడు కోరుకున్నాడు అని మైండ్ లేని మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి ఈ మాట. మన నీతి క్రియలను బట్టి దేవుడు మనం రక్షించలా, ఆయన కృపను బట్టి, ఆయన నీతిని బట్టి, మన విశ్వాసమును బట్టి రక్షించాడు. అది దేవుని వరం. ఆమె చెప్పండి గట్టిగా. ఏంది ఈరోజు మనం రక్షించబడ్డామంటే దేని ద్వారా? దేవుని వరం. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అతిశయించాల్సిన అవసరం లేదు. నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను, నేను 7 రోజులు ఉపవాసం ఉంటాను, అసలు నా కళ్ళు జాగ్రత్త చేసుకుంటాను. వద్దమ్మా బిడ్డ, అయిపోయింది ఇంకా మాటలు. పాస్టర్ గారు కొంచెం అర్థమైంది, మాకు ఇంకా అర్థం అవ్వాలా, ముందుకు బా. నెక్స్ట్ ఏం చెప్పాను? మొట్టమొదటి పునాది ఏం చెప్పాను నేను? మనం రక్షించబడింది దేని ద్వారా? మన క్రియలను బట్టి కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు అని చెప్పాడు కదా బిడ్డలారా. ఇక్కడ మనం ఇప్పుడు నుంచి ఏం నేర్చుకోవాలంటే, బాగా వినండి, ఈ రోజు నుంచి మనం ఏమనుకోవాలంటే, యేసు ప్రభువును బట్టి నేను నీతిమంతుణ్ణి. ఆమేనానండి? ఎవరిని బట్టి? యేసు ప్రభువును బట్టి నేను నీతిమంతుణ్ణి. అదే పౌలు గారు చెప్పారు, ఆయన యందు, క్రీస్తునందు, యేసు క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న తండ్రి అయిన దేవునికి స్తోత్రం అన్నాడు. యేసు క్రీస్తును బట్టి మనం నీతిమంతులు అయిపోయాము. యేసు క్రీస్తు వారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు కలువరి శిలువలో బలియాగమైనందువల్ల మనం నీతిమంతులం అయిపోయాం. ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి, శిలువ త్యాగాన్ని బట్టి మనం నీతిమంతులం అయ్యాం, కానీ మన నీతి క్రియలను బట్టి మనం నీతిమంతులు కాలేదు. అట్లాగని నీతిగా ఉండకూడదు సార్, నీతిగా బతకూడదా? మన ఇష్ట ప్రకారం బతకొచ్చా? ఎట్లాగో ఆయన వల్ల మనం నీతిమంతులం అయిపోయాము, ఇంక ఇది మన వల్ల కలిగింది కాదు కాబట్టి ఆయన వల్లే కలిగింది, ఇంక ఇష్ట ప్రకారం బతకొచ్చా? అట్లా అనరాదు అని చెప్పింది బైబిల్. అట్లా అనరాదు. మన నీతి క్రియలను బట్టి కాకుండా దేవుని కృపను బట్టి మనం నీతిమంతులకు తీర్చబడ్డాం కాబట్టి ఇంకా మనం పాపం చేయొచ్చా? అట్లా అనరాదు. పరిశుద్ధంగా బ్రతకడానికి మన వంతు మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. పడిపోయినప్పుడు లేట్ చేయకుండా పరిగెత్తుకుని ప్రభు దగ్గర రావాలి, క్షమాపణ అడగాలి.
నన్ను క్షమించు ప్రభువా, నిలబడలేకపోతున్నాను, నిలబడాలని ఆశ ఉంది, నన్ను క్షమించి నాకు సహాయం చేయి దేవా, నాకు ద్వారాలు తెరువు, నువ్వు నిలబెట్టకపోతే నా వల్ల కాదయ్యా, ఎంత ప్రయత్నించిన నా వల్ల కావట్లేదయ్యా, నేను చేయలేనయ్యా, నీ సహాయం లేకపోతే నిలబడలేనయ్యా, నేను నీ కొరకు నిలబడాలని ఆశ ఉంది అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దినాలు గడుచుకొలది ఇక ఎక్కడ నువ్వు పడిపోకుండా నీ పాదాలు బండ మీద నిలబెట్టి పడిపోకుండా ఒకరోజు ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రోజు నిలబడినప్పుడు కూడా నువ్వు అతిశయించకూడదు. నేను నిలబడ్డా, నాలో ఏం పొరపాటు లేదు అనకూడదు. మనం దేవుని కృపను బట్టే మనం బండ మీద నిలబడ్డాం, కానీ మన సాయి శక్తులను బట్టి, మన భక్తిని బట్టి మనం నిలబడలేదు. ఒక వ్యక్తిని పరిశుద్ధంగా నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ వలన తప్ప ఏ వ్యక్తి కూడా తనంతట తానుగా నీతిమంతుడిగా బ్రతకడం కుదరదు. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుని శిలువ త్యాగము వల్ల, యేసయ్య మన కొరకు కార్చిన రక్తార్పణ వల్ల మనమందరం నీతిమంతులు అయ్యాం. కృప ద్వారా రక్షించబడ్డాం. యేసుక్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసమును బట్టే నీతిమంతులు అయ్యాం, కానీ మన క్రియలను బట్టి కాదు. ఇది నిజమైన సువార్త. ఇదే నిజమైన సువార్త. 2 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. లోకంలో ఉన్నప్పుడు యేసే నిజదేవుడని నమ్మి ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయనే మన పాపములకు విమోచన, ఆయన ద్వారా పరలోకం, ఆయన ఎరగకపోతే నరకం అని నమ్మటం మొట్టమొదటి సువార్త. ప్రభువులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనం ఎరగాల్సిన, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని లాసుదాకా బ్రతకాలంటే మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పునాది ఏంటంటే, నేను నా భక్తిని బట్టి నీతిమంతుని కాలేదు, కానీ నా తండ్రి ప్రేమను బట్టి, నా దేవుని కృపను బట్టి, నా దేవుని రక్తత్యాగాన్ని బట్టి, శిలువ యాగాన్ని బట్టి, యేసయ్యను బట్టి మాత్రమే నేను ఈ భూలోకంలో నీతిమంతుడిగా బ్రతకగలుగుతున్నాను. యేసు రక్తమును బట్టే నేను నీతిమంతురాల్ని, యేసయ్య ప్రాణత్యాగాన్ని బట్టే నేను జయించిన వాడిని, ఆయన యందు నేను విజయోత్సవంతో ఊరేగించబడుతున్నాను. యేసయ్య నా కొరకు కట్టాల్సిన ఫైన్ అంతా కట్టేశాడు కాబట్టి ఇక నాలో పాపం లేదు, నేను నీతిమంతుడిని. యేసయ్య ప్రాణత్యాగమును బట్టి నేను ఎప్పటికీ నీతిమంతుడని. మనం నీతిమంతుని ఎవరిని బట్టి నమ్మాలంటే యేసయ్య ప్రాణత్యాగాన్ని బట్టి నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి మొట్టమొదటి పునాది నిజమైన సువార్త. ఏంటి నిజమైన సువార్త? నీ భక్తి, నా భక్తి. తమ్ముడా, ఒకప్పుడు మనం విన్నాం తల్లే, బిడ్డలారా నడుం కట్టుకోండి, చెడు చూపులు చూడద్దు, అలా ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. కరెక్టే, కానీ అప్పుడు ఆ మాట్లాడిన తర్వాత మనం ఏమైపోయింది తెలుసా? నేను ఉండాలి, నా కళ్ళు కట్టుకోవాలి, నా కాళ్ళు కట్టుకోవాలి, నా కడుపు కట్టుకోవాలి, నేను దేవుడి కోసం నిలబడాలి అని మన క్రియల మీద మనం ఆధారపడిపోతున్నాం అన్నమాట. మన క్రియలు బట్టే భక్తి, మన క్రియలు బట్టే నీతి. మనం ఎంత నీతిగా ఉంటే అంత దేవుడు దీవిస్తాడు మనల్ని. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత పరిశుద్ధ దేవుడు మనల్ని దీవిస్తాడో. బిడ్డ చాలా చెప్పాలి మీకు, కానీ ఈరోజు కుదరదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు భక్తి చేస్తేనే నిన్ను దీవించడం కాదు, కానీ నువ్వు పుట్టక ముందే నిన్ను దీవించి భూమి మీద పంపించాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎప్పుడు దీవించాడు నిన్ను నన్ను? పుట్టక ముందే మనల్ని దీవించి భూమి మీద పంపించాడు దేవుడు. ఆల్రెడీ వీ ఆర్ బ్లెస్డ్ పర్సన్స్. ఆల్రెడీ మనం దీవించబడిపోయిన వాళ్ళమి. ఇప్పుడు కొత్తగా దీవించబడేది లేదు. యేసునందు మనం అందరము జయించిన వారిమే. ఎవరు మనము? ఆల్రెడీ జయించేసాం, ఇంకా మళ్ళీ కొత్తగా జయించబడలే. లోకాన్ని జయించేసాం, పాపాన్ని జయించేసాం, శరీరాన్ని జయించేసాం. యేసులో, యేసు ద్వారా, యేసు నందు మనం విజయోత్సవంతో ఊరేగించబడుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే నిజమైన సువార్త. ఇది గనక నువ్వు నమ్మితే ఇంక నువ్వు సాధించాలనే కోరిక నీకు ఉండదు. ఇది కానీ నిజంగా నువ్వు నమ్మేవనుకో, ఇంకా మీకు నమ్మకం కలగాల, మీకు అర్థం కాల, ముందుకు తీసుకెళ్తా, అప్పుడు మీకు ఇంకా నమ్మకం వస్తుంది. 2వ మీటర్ దగ్గర పోయినప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది, 3వ మీటర్ దగ్గర పోతే ఇంకా అర్థమైపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏమర్థమైంది? నిజమైన సువార్త ఏంటో తెలుసుకుంటే జై జీవితాన్ని లాస్ట్ దాకా మనం బతకొచ్చు, పడిపోకుండా బతకొచ్చు. భూమి అసలు పడిపోయే మాటే ఉండకూడదు, ఇంక నీ నోట్లో ఉండదు. ఇంకా ఎప్పుడు నువ్వు నిలబడింది ఎవరి వల్ల? నీ క్రియల వల్ల, దేవుడి వల్ల. ఇంతవరకు నువ్వు నీతిమంతురాలుగా నిలబడింది ఎవరి వల్ల? నీ భక్తి వల్ల, దేవుడి వల్ల. యేసయ్య శిలువ త్యాగం వల్ల నువ్వు నీతిమంతురాలుగా మార్చబడ్డావు, అంతే. దేవుని కళ్ళకు ఇప్పుడు నువ్వు ఎట కనపడుతున్నావు తెలుసా? నీతిమంతురాలు కనపడుతున్నావు, నీతిమంతుడుగా కనపడుతున్నావు. నీలో ఏ పాపం కనపట్ల దేవుడికి. ఎందును బట్టి అంటే ఆయన కృపను బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి. యేసయ్య శిలువ యాగం ద్వారా మనకు నీతి ఆపాదించబడింది. యేసయ్యే మన నీతిగా మారిపోయాడు. ఇక కొత్తగా మనం తెచ్చుకొని చేయాల్సింది కాదు, చెయ్యాలి,
కానీ దాన్ని బట్టి మన నీతి అనుకోకూడదు. యేసయ్య నీతే మన నీతి. యేసయ్య వల్లే ఈరోజు మన నీతిమంతులుగా భూమి మీద బతుకుతున్నాం. కాబట్టి ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసయ్యని బట్టి మన నీతిమంతులమా పాపులమా? ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి మనం నీతిమంతులమా పాపులమా? ఇప్పుడు మనము ఈరోజు నీతిమంతులమా పాపులమా? నేను తెలుగు మాట్లాడుతున్నానా, హిందీ మాట్లాడుతున్నానా? తుమ్నే మచ్కే జిమ్ గమ్ హై, నాకు కోపం హై, 3 హల్లెలూయా హై చెప్తున్నా. నేను తెలుగు మాట్లాడుతున్నానా, హిందీ మాట్లాడుతున్నానా? తెలుగే మాట్లాడుతున్నా. యేసును బట్టి ఇప్పుడు మనం నీతిమంతులమా పాపాత్ములమా? నీతిమంతులమే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరన్నా పాపులు ఉన్నారా? యేసును బట్టి ఇక్కడ ఎవరన్నా పాపులు ఉన్నారా? లేరు. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందా? మనం అందరం ఎవరని చెప్పండి, ఇప్పుడు నీతిమంతుల సంతానం. ఇంకా మంచి మాట చెప్పాలంటే జయ వీరులు మనం అందరం. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరం మనము? జయ వీరులమి. ఎవరిని బట్టి? నీ ప్రార్థన 3 గంటల ప్రార్థన, 10 అధ్యాయులు వాక్యం చదువుతాం, దాన్ని బట్టా? 7 గంటలు, 3 గంటలు, 2 గంటలు ఓ నా ప్రభు శోధ హల్లెలూయా కాదు. నీ భక్తిని బట్టి కాదు నాయనా, యేసయ్య శిలువ త్యాగాన్ని బట్టి మన నీతిమంతులమే. ఆయన మన మీద చూపించిన ప్రేమ కరుణను బట్టి, కృపను బట్టి మన నీతిమంతులమే. మనం యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మేమే, ఆ విశ్వాసమును బట్టి మన నీతిమంతులమే. ఇంకా మంచి మాట చెప్పాలంటే అబ్రహాము గారికి ఇవ్వబడిన వాగ్దానాలను బట్టి మన నీతిమంతులమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. నేను జయించిన వాడిని. ఆమేన్. ఎవరం మనమా? నేను జయించిన వాడిని అనండి మర్యాదగా. అందరు ఇప్పుడు అనండి. చేతులు ఎత్తు. నిజంగా ధైర్యం ఉంటే మర్యాదగా, నిజంగా ధైర్యం ఉంటే నేను జయించిన వ్యక్తిని అనండి. నేను జయించిన వ్యక్తిని నమ్మట్లా మీరు చెప్తుండా, మీకు నమ్మకం రావట్లా, మీకు ఇంకా ఎక్కడో డౌట్ కొడుతుంది. నిన్నే చూసేస్తే సినిమా చూసేస్తే నిన్నే సినిమా చూసేస్తే అప్పుడే నేను జయించిన వ్యక్తిని ఎట్టనమంటావో? పాపం లోపల పేరే నన్ను పొడస్తుంటే హలో మన క్రియలను బట్టి కాదు నాయన మన నీతిమంతులమే. యేసయ్య కృపను బట్టి, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి, శిలువ త్యాగమును బట్టి మన నీతిమంతులమే. సార్ అయితే నేను చేసిన పాప సంగతి ఏంది చెప్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరేం చెప్తారంటే నేను యేసును బట్టి నీతిమంతురాల్ని అని చెప్పు. నేను యేసును బట్టి నీతిమంతురాలు అనబాక. దీవెనక్క గట్టిగా చెప్పు. దీవెనక్క అందరం కలిసి ఒక్కసారి గట్టిగా చెబుదాం. అందరం కలిసి మీరేమో నీతిమంతుడని చెప్పండి యేసును బట్టి, మీరేమో నీతిమంతురాలని చెప్పండి. ఏం చెప్పాలా? నేను యేసును బట్టి నీతిమంతుడిని, నేను యేసును బట్టి నీతిమంతురాల్ని. ఇది మీరు చెప్పాల్సింది. ఇప్పుడు చేద్దామా అందా కూడా? సరే, రెడీ, 1 2 3 స్టార్ట్, గో. సిగ్గుపడుతున్నారు ఏంత? ఎంత మంచి మాట తెలుసా అక్క శతాలు వదిలిపోతుంది యేసునామములు ఈ మాటల ద్వారా. యేసును బట్టి నేను నీతిమంతుణ్ణి, నేను యేసును బట్టి నీతిమంతురాలే. ఎంత బాగుందా మాట అంటే ఇక్కడ పాపాత్ములు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడు చెప్పండి, మనం పరలోకం పోతాం నరకం పోతామా? అందరం నరకం పోతాం. అదెట్టా? యేసును బట్టి మనం నీతిమంతులం అయితే నరకం ఎందుకు పోతామో? అందుకే చాలా కాలం చెప్తున్నాను మీకు, యేసును విశ్వసించిన ఏ ఒక్కడు కూడా నరకానికి పోనివ్వడు దేవుడు. అయితే సార్, అయితే నేను అక్రమ సంబంధంలో పడిపోయాను, మరి నేనట పరలోకం పోతాను సార్? ఆగు. అక్రమ సంబంధంలో పడితే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడంటే చూస్తా ఉండడు. పాపానికి ఒక అలవాటు ఉంటుంది. పాపానికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే దాంతో పెట్టుకున్నోడిని మర్యాదగా ఉంచదు. పాపం వల్ల వచ్చు జీతం కదా. మరణం అంటే చచ్చిపోతారని కాదు. కీడు, బాధ, వేదన, అవమానాలు, నిందలు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, కొట్లాట్లు, భార్యాభర్త డిష్యు. ఎప్పుడైనా చూడు, పాపంలో ఉండేవాళ్ళు సమాధానంగా ఉండలేరు. మీరు చూడండి, దేవునికి వ్యతిరేకమైన పాపం చేసామనుకో, అసలు నీ మనస్సాక్షిని బతకనీదు. బతకడం అవసరం నువ్వు జీవించడం అవసరం నువ్వా? నిన్నే పొడి చేస్తుంటది. అయినా నువ్వు దాని మాట అనకుండా ఇంకా పాపం లేకపోయావనుకో, చిన్న కుమ్మాడు గతి ఏమైంది లాస్ట్ చెప్పండి? తప్పిపోయిన కుమారుడు లాస్ట్కి యాడ్ చేయరాడు. అమ్మలారా, తప్పిపోయిన కుమారుడు మీరు ఎప్పుడు వినలేదా? తండ్రికి దూరం అయిపోయిన తప్పిపోయిన కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళి వేశ్యలతో బాగా ఎంజాయ్ చేస్తే ఉన్న డబ్బంతా అయిపోయింది. పోయిన ఊర్లో ఏమొచ్చింది? కరువు. పాపంలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు కరువు వస్తుంది. దేవుడు తన బిడ్డలను శిక్షించడు, తన బిడ్డల్ని మరలా తన దగ్గర రప్పించుకోవడానికి పాపానికి టైం ఇస్తాడు.
ఆడేసుకో అని చెప్తారు పాపాన్ని. ఏమంటాడు? ఆడేసుకో. నువ్వు ఎంత తొందరగా ఆడుకుంటే నా బిడ్డ అంత తొందరగా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాడు అంటాడు అనమాట. ఫుల్గా ఆడేసుకుంటుంది. ఆడేసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇంట్లో అన్నం ఉండదు, సమాధానం ఉండదు, కొట్లాట్లు, గందరగోళాలు, బాధలు. ఎప్పుడైనా చూడు ఎట్లుంటారు మొహం ఒకటి మారిపోద్ది. దేంట్లో ఉంటే పాపంలో ఉండేవాళ్ళు ఎప్పుడు నవ్వండి అక్క, బాగా నువ్వు అక్క, బాగా నవ్వండి అక్క, కళ్ళు పొళ్ళు తెరవండి అక్క, ట్యూబ్ లైట్లు వేయండి అక్క. రాదు నోరు, పాపం నవ్వాలంటే రాదు బిడ్డలకి. ఎందుకు? లోపల ఉండే పాపం మనిషిని నవ్వనీదు. దిగులు, వేదన, చింత, బాధ. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? సచ్చినట్టు పరిగెత్తుకొని వస్తారు ఎక్కడికి? యేసు పాదాల దగ్గరికి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపములో ఉన్న ఏ వ్యక్తి ఎక్కువ కాలం లోకంలో ఉండలేడు. పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చి తప్పైపోయింది నాయనా, నా వల్ల కాదు నాయన అని ఏడస్తాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చి ఏడస్తాడో లెక్క అడగకుండా మొత్తం పసి బిడ్డలాగా కడిగేస్తాడు యేసునామములో. అంతే. అర్థమవుతుందా? పాపంలో పడే వాళ్ళందరూ పొళ్ళు రాలుతుంటాయి, వచ్చేసి మళ్ళీ కలిసిపోతుంటారు దేవుడితో. వచ్చినప్పుడు లెక్కడకుండా క్షమించేస్తూ ఉంటాడు. కాబట్టి అది మనకు వద్దు. పడటం, పుల్లురాలు కొట్టుకోవటం, ప్రభు దగ్గరికి వచ్చి కలిసిపోవటం, పడటం, పుల్లురాలు కొట్టుకోవటం, ప్రభు దగ్గరికి వచ్చి కలిసిపోవటం. ఇట్టా అది మనకే దేవుడికి సంబంధించింది. పరిశుద్ధతకి, నీతికి దీనికి సంబంధం లేదు. ఎందుకు మనం నీతిమంతులు అయ్యామంటే యేసయ్య రక్తార్పణను బట్టి మనం నీతిమంతులు అయ్యామంతే, మన క్రియలు బట్టి కాదక్క. అందుకే దేవుడు లోకమును ఎంతో, చెప్పండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అద్వితీయ కుమారుడిగా పుట్టింది ఎవరు? యేసయ్య. ఎవరైతే యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఏమవరు? నశించరు. నశించకుండా ఏమవుతారు? నిత్య జీవము పొందుతారు యేసు నామములో. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా నశించరు. ఎడకెళ్తారు? నిత్య జీవం, పరలోకానికి వెళ్ళిపోతారు బిడ్డ. మధ్యలో చేసే పాపాలకి ఏమో చెప్పాను కదా, పొల్లురాలు కొట్టుకోవటం, తండ్రి దగ్గరకు వచ్చి మళ్ళీ కడుక్కోవటం, పొల్లురాలు కొట్టుకోవటం, కడుక్కోవటం. నువ్వు ఎన్నిసార్లు ప్రభు దగ్గర రా, పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళీ పవిత్రులుగా చేస్తా. చప్పలగొట్టు గట్టిగా కొట్టు, చప్పలగొట్టు. 4000 సార్లు వచ్చి నువ్వు క్షమాపణ అడిగిన 4000 సార్లు కడిగేస్తాడు యేసు నామములో. 10,000 సార్లు వచ్చి క్షమాపణ అడిగిన 10,000 సార్లు కడిగేస్తాడు. నరకానికి నిన్ను పోనివ్వడు. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. సరే, ఈ విధంగా 10,000 సార్లు పడిపోతే పరలోకంలో మనకు సీట్ ఉంటుందా? నన్ను అడగబాకండి. కొంతమంది గట్టిగా నిలబడతారు, పడరు. దేవుని సహాయం పొందుకొని, దేవుని మీద పిచ్చి ప్రేమ కలిగి పడకుండా తమ్మును జాగ్రత్త చేసుకొని దేవుడు దయని బట్టి కొంచెం గట్టిగా భక్తి చేస్తారు. వాళ్ళకి మనకంటే కిరీటాలు, బహుమానాలు వస్తాయి. ఎక్కడ? పరలోకంలో. గుడిసెడి బ్యాచ్కే తగ్గుతాయి. గుడిసెడి బ్యాచ్ అంటే ఎవరు? మనమే. పడటం లేయటం, ఏడవటం, పొల్లురాలు కొట్టుకోవటం, పడటం లేయటం ఉంటారే గుడిసెడి బ్యాచ్. వీళ్ళకి బహుమానాలు ఉంటాయో లేవో కూడా చెప్పాం. నరకం మాత్రము. ఇప్పుడు చెప్పండి, గుడిసెడి బ్యాచ్ కూడా నీతిమంతులా పాపాత్ములా? మర్యాద చెప్పండి. గుడిసెడి బ్యాచ్ వాళ్ళు కూడా యేసయ్య రక్తాన్ని బట్టి పాపాత్ములా నీతిమంతులా? నీతిమంతులే. అది గుడిసెడి బ్యాచ్ అనేది నీకు దేవుడికి తప్ప ఇంకెవరు తెలియకూడదు కూడా. అందుకే నా 2 దండాలు పెట్టి చెప్తున్నా, బహిరంగమైన పాపాలు ఇరుక్కోబాకండి, సాక్ష్యం దెబ్బతింటుంది. అంతరంగంలో ఉన్నప్పుడు చిన్న ఉంటే నీకు దేవుడికి అయ్యి నిన్ను దేవుని ఆత్మ మనశ్శాంతి కూడా నీదు. జారిపోయినా నేను రేపతుంది, నిద్ర పట్టినది నీకు. నువ్వు ప్రభు పాదాలకు వచ్చి పడిపోయిందాక నీకు మనశ్శాంతి ఉండదు. కానీ బిడ్డ, నువ్వు ఒక్కసారి పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వచ్చావంటే అంతవరకు ఎంత బురదలో పొర్లాడినా పాలతో కడిగేస్తాడు యేసునామం నిన్ను. దేంతో కడతాడు? దేంతో? నువ్వు విన్నావా? నువ్వు చూసేవా? పాస్టరా పాలుతో కడిగిన పాలుతో కడతాడా? బైబిల్ ఏమని తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని చేస్తాడు దైవజనుడు ప్రార్థన. ఏ సోపు? హిస్సోపు అంటే అదేదో సోపు అనుకోబాకండి. హిస్సోపు మొక్క, అదొక చెట్టు. ఆ చెట్టు తీసిన ఆకు సువాసన అన్నమాట. ఆ సువాసన కలిగి దాంతో తీసుకుని కడిగి శుభ్రం చేస్తే మురికిపోయి గమాళించే పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది బాడీ అంతా.
తలే అంటే నేనేం చెప్తాను చూడంటే, పాపం గురించి పక్కన పెట్టండి అక్క. అది నీకు దేవుడికి. అందరు పడరు. 100 మంది ఉంటే 2, 3, 5 మంది పడతారు పాపంలో. 95 మంది ఏసై కోసం నిలబడతారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ పడ్డవాళ్ళు కూడా పొళ్ళు రాలుతాయి, పరిగెత్తు ప్రభు దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, యేసు రక్తమును బట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా పాపాత్ములు ఇప్పుడు లేరు. యేసయ్య మన కోసం చేసిన ప్రాణత్యాగం, ఆయన మన ఎడలో చూపిన కృప, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. యేసయ్యే మన నీతి, అంతేగాని మన క్రియలను బట్టి కాదు. ఈ సంగతి నీ గుండెల్లో దాచుకుంటే చనిపోయేదాకా విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయడానికి ఇదే మొట్టమొదటి పునాది. ఆమె చెప్పండి గట్టిగా. ఇస్తారక్క ఏమన్నా అర్థమైనట్టుందా? ఇస్తారక్క, కుమారక్క ఏమన్నా అర్థమైనట్టుందా? అదే పాస్టర్ ఏదో చెప్పావు, భలే చెప్పావు, అరిసరి చెప్పావు, సపడ కూడా కొట్టావు, మాకేం అర్థం కావట్లే అన్న. అర్థం కాకపోవడానికి నేను ఏమన్నా తమిళ్లో చెప్పానా? ఎన్న కిడింగులే ఎన కోళ్ళుగుళం చిందలబలం అని ఏమన్నా చెప్పానా? లేదు కదా. తెలివిగా చెప్పా. ఏం చెప్పాను? మీ క్రియలు తీసి పక్కన పెట్టేయండి. మన భక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి మన నీతిమంతులు కాదు, కానీ యేసయ్య మన కొరకు చేసిన కల్వరి సిలువ త్యాగమును బట్టే మన నీతిమంతులమే. ఈ మాట బైబిల్లో 10 సార్లు రాయబడింది. మీకు చూపిస్తా మొత్తం. ఇప్పుడు యేసయ్య మన కొరకు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మన నీతిమంతులవి, ఆయన మన ఎడల చూపిన కృపను బట్టి నీతిమంతులవి, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టే మన నీతిమంతులను తప్ప క్రియలను బట్టి కాదు. ఎవరు అతిశయించ పని లేదు అని చెప్పాడు పౌలు గారు. ఓకేనా? ఇప్పుడు 2వ పునాదిలోకి వెళదాం. తీండి 2వ పునాది. ఫోన్ది ప్రకాష్, చిన్న పలవ పడదాం ఫోన్ది. ఇప్పుడు మనం ఏం పాడాలంటే, భక్తి అంటే పోరాటం పాడకూడదు. ఇంకా పాట అయిపోయింది, తిరిగి ముందు పాడాం. మనం చేయాలి పోరాటం, భక్తి అంటే పోరాటం, నిలబడి సినిమాలతో సహవాసం. పాప తెలియక మనం ఆ పాటను ఏమనకూడదు, అది కూడా పాడుకుందాం. ఇప్పుడేం పాడాలి తెలుసా మన పాట? ఏ జయం జయం యేసు రక్తములో నీరసంగా ఉండారా? పెట్టు కుమారుడా, పెట్టు ఆ మాట పెట్టు. ఇప్పుడు రెండో పునాది, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 2వ పునాది ఏంటంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం తీసి పెట్టండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం తీసి పెట్టండి. తీసిపెట్టే ముందు పాడదాం వద్దా? అమ్మలారా, ఓ అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ప్రార్థన చేయొద్దు, మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి దయచేసి ప్లీజ్. నా మాటలు కొంతమంది నచ్చినట్లేవు. అట్లా చెప్పబాక సార్ వాక్యమా, మీరు నిలబడాలా అని చెప్పండి వాక్యమా. అట్లా చెబితే మాకు నచ్చుతుంది. మీరు నిలబడండి. ఎన్ని సంవత్సరాలు దేవుళ్ళకి వచ్చా నిలబడ్డా, ఇప్పుడు దాకా పడతా ఉంటివే, ఇంకెంతకాలం నీ పడతావా ప్రేమరాజు? మనం నిలబడాలి దీవెనక్క. ఎంత పవిత్రంగా బతికితే అంత ఆశీర్వాదం. తేడా వచ్చిందంటే పొళ్ళు రాలిపోతాయి, ఆశీర్వాదాలు పోతాయి, శపించబడతాయి. ఓ బిడ్డ, నీ కడుపులో పుట్టిన కూతురు ఎంత చెడిపోయినా నీ బిడ్డ బాగుండాలని నువ్వు ఎలా కోరుకుంటావో అంతకు 1000 రెట్లు ప్రేమించే దేవుడు మన దేవుడు యేసు నామములో. ఆయన మన చిన్న చిన్న పొరపాట్లను బట్టి మనం శపించే దేవుడు కాదు. యేసు నామమును బట్టి మన నీతిమంతులు ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు రక్తాన్ని బట్టి మన నీతిమంతులు ఆమేన్ చెప్పండి. యేసయ్య సిలువ త్యాగాన్ని బట్టి నీతిమంతులమే, ఆయన కృపను బట్టి నీతిమంతులమే, ఆయన యందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి నీతిమంతులమే. ఇంకా నమ్మితే సొమ్ము, నమ్మపోతే పోనిక. పెట్టి పాట పెట్టుకోమారు పెట్టు పాట. ఇంక నేను చెప్పను. మనకు దుర్గం లేదు లేదిక వేరే ఆశ్రయం, యేసు నామమే మనకు దుర్గం లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం అది యేసు రక్తములో జయం 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 యేసు రక్తంలో. సాతాను కట్లన్నీ లయం లయం. మళ్ళీ ఫస్ట్ పెట్టు, మళ్ళీ ఫస్ట్ పెట్టు. దేవునికి స్తోత్రం. జయం మళ్ళీ పెట్టు. ఆశ్రయం యేసు నామమే మనకు దుర్గం లేదు లేదిక వేరే. యేసు రక్తమును బట్టి మనమందరం నీతిమంతులు యేసు నామములో. మన క్రియలు బట్టి కాదు, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణమును బట్టి, ఆయన రక్తమును బట్టి నీతిమంతులు యేసు నామములో. జయం జయం యేసు రక్తములో జయం జయం లయం
లయం సాతాను కట్లన్నీ లయం లయం. దేవునికి స్తోత్రం. యేసును దేవునిగా విశ్వసించి ఆయన ఒక్కడే దేవుడని నమ్మి ఆయన ద్వారానే పరలోకం అని విశ్వసించి నా దేవుడు నా కోసం సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, మూడవ దినాన పునరుత్థానుడై లేచాడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ నేటి నుంచి నీతిమంతులే యేసు నామములో. ఆమేన్. దురాత్మలు వణుకును. ఫస్ట్ దాని గాడికి యేసు రక్తం అంటే భలే భయం. పాప క్షమా అబ్బబ్బబ్బ, భలే మాట, భలే మాట. ఆమేన్. యేసు రక్తములోనే పాప క్షమాపణ, శాప విమోచన ఆయన నామములో. అదే ఇప్పుడు చెప్పింది, అదే చెప్పింది. సైతాన్ గారికి భయం పట్టుకుంది ఈరోజు. ఒరే 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 మొత్తం చెప్పేస్తున్నాడని. పాప క్షమాపణ యేసు రక్తములోనే ఆమేన్. శాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికై అబ్బా, క్షణములో విడుదల. డాన్స్ చేయాలి నాయన, డాన్స్ రావట్లే. ఆలస్యము చేశావో తప్పదు నీకు. యేసులోకి రావటం ఆలస్యం అయితే ప్రమాదం నీకు. పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు. రా రా రా, త్వరగా రా, యేసులోకి రా. జయం 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 యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ ఆహా. లయం మళ్ళా. జయం జయం యేసు రక్తములో. యేసు నందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్తముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. లయం లయం కొట్టు, రెండవ వచనం కొట్టు. కృప చేతనే మనం రక్షించబడ్డాం, క్రియలను బట్టి కాదు బిడ్డ. ఆయన మహాదయ, ఆయన వరం మనం రక్షించబడ్డాం. దానికి మన భక్తిని కలపకూడదు, మన భక్తిని బట్టి కాదు కాదు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో బహుమానాలు కావాలంటే భక్తి చేయి, నిలబడు, దేవుని పాదాలు పట్టుకో, సహాయం అడుగు. ఆయన శక్తి ద్వారా నిలబడి ఘనమైన భక్తి చేసి బహుమానాలు పొందుకో. Glory. స్తోత్రం. దురాత్మలు వణుకును యేసు నామముకే. రోగములు పోవును ఆయన. వాడికి ఈ రోజు భయం పట్టుకుంది. ఒరే 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 ఒరే, మెయిన్ సంగతి చెప్పేస్తున్నాడు రాయుడని. దురాత్మలు వణుకును యేసు నామముకే. రోగములు పోవును ఆయన నామముతోనే. దేవునికి స్తోత్రం. ఎంత అలసి సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ. ఆహా. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత అలసి సొలసి ఉన్నా జనపలన్నా పైకి దిగి. నిరీక్షణ. స్టెప్ వేస్తున్నాము, స్టెప్. నిర్లక్ష్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఆమేన్. జయం జయం యేసు రక్తములో జయం జయం. కొత్త స్టెప్. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. హల్లెలూయా. జయం జయం పాడే తల్ల పాడ నీ దరిద్రం పోయింది ఈరోజు చేసినామల్ల. జయం. మనం నీతి మంత్రుల మధ్య చేస్తున్నామలో. Glory. సాతాను ఎట్టెగరాలా? కట్లన్నీ లయం స్టెప్ బాగా గట్టి పడాలా? యేసు నా
చెప్పు. లేదిక వేరే ఆశ్రయం, యేసు నామమే మనకు దుర్గం. ఈ స్టెప్పే వస్తుంది జానపదాలు దాకా. కొత్త చెప్పు. అది ఆహా యేసు రక్తములో జయం జయం, లయం లయం, సాతాను కట్లన్నీ లయం. హల్లెలూయా. జానుపాలను సపోర్ట్ కొట్టండి, గట్టిగా కొట్టండి. కొత్త స్టెప్ వేసాడు ఈరోజు. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించును గాక. ఇప్పుడు చెప్పండి మర్యాదగా, పాపాత్ముల నీతిమంతుల మీరు. ఎంత బాగా చెప్పేశారు చూసా. ఒక్క పునాదికి ఎంత బాగా ధైర్యం వచ్చిందంటే రెండో పునాది దగ్గర పోదాం. పండు బిడ్డలారా, నాకు ఎంత సంతోషంగా ఉందంటక్క ఈరోజు. మీ కళ్ళలో ఆనందం చూస్తున్నాను నేను. నిజంగా నేనే ఏడ్చాను దేవుడి దగ్గర. తెలియదు ప్రభువా, మా పితరులకు అంతవరకే అందింది, ఈరోజు మాకు తెలియజేస్తున్నావు. రెండో పునాది రాసుకోండి. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదుల్లో రెండవ పునాది ఏంటంటే మనసు రూపాంతరం పొంది నూతన పరచబడాలి. మనసు రూపాంతరం పొందాలి. మనసు రూపాంతరం పొంది కొత్తగా మారిపోవాలి మనం ఈరోజు నుంచి. ఎలాగా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఏముంది? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఈరోజు దేవుడు మనకు తెలియజేయబోతున్న సంగతులు సమాధానకరమైన సంగతులే. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు. ఇంతవరకు మీరు మీ సొంత భక్తి మీద ఆధారపడి భక్తి చేస్తేనే దీవించబడతాం, లేకపోతే శపించబడిపోతాం అనుకున్నారు. బిడ్డా, ఇప్పుడు నుంచి నేను మీకు చెప్పబోయే సంగతులు, ఇక మీదట ముందు మీకు చెప్పబోయే సంగతులు సమాధానకరమైన సంగతులే తప్ప అవి హానికరమైన సంగతులు కాదు అని ఈరోజు దేవుడు చెప్పే ప్రతి మాట సమాధానకరమైన సంగతి అని నువ్వు నమ్మాలా. అదే మనసు మారటం అంటారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. టక రాసుకోండి, చదువుకుంటూ వెళ్ళిపోదాం. యోహాను సువార్త 2వ పునాది ఏంది? మనసు మారి, మనసు రూపాంతరం పొంది మార్చబడాలి, కొత్తగా మారిపోవాలి మన మనసు ఈరోజు నుంచి. భక్తి చేస్తేనే దీవించబడతామని కాదు, ఏసయ్య త్యాగమును బట్టి మనం దీవించబడతామని నమ్మాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వస్తాడు దొంగ, కానీ మరి దేనికి రాడు దొంగ అయితే? మరి అట్లాగైతే గొర్రెలకు జీవం కలగడానికి యేసుప్రభు చెప్తున్నారు. దొంగేమో దోచుకోవడానికి నాశనానికి వస్తే నేనైతే నా గొర్రెలకి జీవం కలిగించడానికి, అది కూడా సమృద్ధిగా కలిగించడానికి నేను వచ్చాను. నా బిడ్డలకి జీవాన్ని ఇవ్వడానికే నేను భూమి మీదకి వచ్చా. ఆమె చెప్పండి గట్టిగా, ఒక్కసారి చెప్పండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మనల్ని శపించడానికా, మనకు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికా? చెప్పండి తల్ల, చెప్పండి. ఏంది? యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకు? నా గొర్రెలకి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను నేను. ఇంకో దగ్గర తిమోతన్న, ఇంకో దగ్గర ఏం రాయబడ్డదంటే, మనిషి కుమారుడు భూమి మీద ఉండే వారికి తీర్పు తీర్చడానికి పంపబడలేదు. మనిషి కుమారుడు భూమి మీద మనుషులకు తీర్పు తీర్చడానికి పంపబడలేదు, కానీ నశించిన వారిని రక్షించుటకే మనిషి కుమారుడు భూమి మీదకి పంపబడ్డాడు. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చింది నశించిపోతున్న వారిని రక్షించడానికే తప్ప తీర్పు తీర్చి శపించడానికి కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది సమృద్ధి జీవాన్ని తన గొర్రెలకు ఇవ్వడానికే కానీ శపించడానికి కాదు. మరి మనమేంది మొన్నటి దాకా ఏం చెప్పుకున్నాం? మనము జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త, తేడా వచ్చిందంటే పొళ్ళు రాలగొట్టేస్తాడు యేసయ్య అనుకున్నాం కదా, తెలియక. అది అప్పుడు కనుక్కున్నాం, అంతవరకు మనకు దేవుడు నేర్పించాడు. ఆ వాక్యాలు ఏం తప్పు కాదు, అప్పటికి అంతవరకు దేవుడు తెలియజేశాడు, ఇప్పుడు తెలియజేస్తున్నాడు. నేర్చుకుందాం. మూడోది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 రెఫరెన్స్లు చెప్పా. ఈ 2 రెఫరెన్స్ వినేటప్పుడు ఏం చేయాలంటే మీ మనసు మారిపోతూ ఉండాలా. ఏం మారిపోవాలా? ఓహో, యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చింది నాకు జీవాన్ని ఇవ్వడానికి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది దేనికి? నాకు జీవాన్ని ఇవ్వడానికి. ఒకవేళ నేను పాపంలో పడిపోయినా నన్ను క్షమించి లేవనెత్తడానికే నా దేవుడు భూమి మీదకి వచ్చాడు తప్ప నన్ను నాశనం చేయడానికి కాదు. ఇలా నమ్మడాన్ని ఏమంటారంటే మనసు రూపాంతరం పొందడం అంటారు. మనసు రూపాంతరం పొందడం అంటారు. చెల్ల, బిడ్డ, మీ కొరకు నేను రాత్రి మగళ్ళు ఏడుస్తున్న దేవుడి దగ్గర. ఈ విషయం తెలిసిన కాడి నుంచి నాకు నిద్ర కూడా రావట్లా.
నా బిడ్డలు ముందు నాకు తెలియాలయ్యా, నా బిడ్డలకి ఎన్ని సంవత్సరాలు ఏడిపించానో, ఎన్ని సంవత్సరాలు నా బిడ్డలను బాధ పెట్టానో. ఇదిగో సంసోను దెలీలా దగ్గరకు పోయి పొళ్ళు రాలగొట్టుకొని సచ్చాడు. మీరు కూడా సస్తారు తొందరలో, వ్యభిచారులారా అని కూడా నా నోటితో నా బిడ్డలు ఎన్నోసార్లు అన్నానయ్యా. నువ్వు శపించడానికి భూమి మీద రాలేదని నాకు అప్పుడు అర్థం కాలేదు నాయనా. నువ్వు భూమి మీదకి వచ్చింది పడిపోయిన వారిని కూడా లేపడానికి వచ్చావు భూమి మీదకి. ఆమె చెప్పండి గట్టిగా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏమన్నాడు శాంతక? సైతాన్ దానా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? అమ్మా, ఎవరు నిన్నేం చేయలేదు, నేను కూడా నిన్నేమి చేయను, ఇక మీద జాగ్రత్తగా ఉండమ్మా, సమాధానంగా పో అన్నాడు. పాపములో పడి ఉన్న వారిని చెయ్యి పట్టి లేపడానికే భూమి మీదకి దేవుడు వచ్చాడు, కానీ పాపిని శపింపడానికి, పాపిని నాశనం చేయడానికి దేవుడు భూమి మీదకి రాలేదు. పాపంలో ఉండేవాళ్ళు నాశనం అయిపోయారు అంటే ఒకటే ఒక కారణం, వారి పాపమే వారిని చంపేసిందని అర్థం. అంతే. పాపం వల్ల వచ్చే జీతం. డైరెక్టర్ గారు కొంచెం డల్ అయిపోయారు మీరు. ఫస్ట్ పునాది ఏంది? విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మొదటి పునాది ఏంది? నిజమైన సువార్త ఏంటో తెలుసుకొని ఉండాలి. నిజమైన సువార్తను ఎరిగి ఉండాలి, లేదా క్రొత్త నిబంధన సత్యం తెలుసుకొని ఉండాలి. ఏంట క్రొత్త నిబంధన సత్యం అంటే అప్పుడు చెప్పాలని మాట. ఏంట నిజమైన సువార్త అంటే అప్పుడు చెప్పాలి. మనం రక్షించబడింది మన క్రియలను బట్టి కాదు, కానీ యేసయ్య వరం, దేవుని బహుమానం, దేవుని నీతిని బట్టి, ఆయన రక్త త్యాగాన్ని బట్టి, ప్రాణార్పణను బట్టి, సిలువ యాగాన్ని బట్టి, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టే మనం రక్షించబడ్డాం, కానీ మన క్రియలను బట్టి కాదు. ఇది నిజమైన సువార్త. ఇప్పుడు రెండో పునాది ఏంది? ఇంతవరకు నమ్మిన సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సును మార్చుకోవాలా. మనస్సు రూపాంతరం పొంది నూతనంగా మారిపోవాలి మన మనసు ఈ రోజు నుంచి. ఏమని? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, శపించడానికి కాదు. యేసయ్య భూమి మీదకి వచ్చింది మరి పాపములో బంధించబడిన వారిని కూడా చెయ్యి పట్టి లేపడానికి వచ్చాడు, కానీ నాశనం చేసేది ఎవరంట? గొర్రెలు నాశనం చేసేది ఎవరు? దొంగ. ఎవరు నాశనం చేసేది? దోచుకునేవాడు, దొంగ, నరహంతకుడు. ఈ పేర్లను ఎవరి పేర్లు ఇయ్యే? అది ముఠామేస్త్రి బృందానికి ఈ పేర్లన్నీ. ఒక ఆత్మని దోచుకునేది, ఒక ఆత్మని చంపేది, ఒక విశ్వాసిని నరకంలోకి తీసుకెళ్లేది కేవలం సాతానుగాడే. తమ్ముడు, అమ్మా, నిన్ను నాశనం చేసేది కేవలం సాతాను. భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చింది మనల్ని సమృద్ధి జీవంతో నింపడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసులో నాశనము లేదు, యేసయ్యలో నాశనము ఉండదు. ప్రభు వచ్చింది నీకు ఆదరణ ఇవ్వడానికి. ఆమె అని చెప్పు గట్టిగా. ఆయన ఆదరణకర్త కాబట్టి నీకు ఆదరణ ఇస్తాడు. ఆయన కనికర స్వరూపి కాబట్టి నీకేం కురిపిస్తాడు? నీ మీద కనికరం, కృప, దయ, ప్రేమామృతం కురిపించి నిన్ను ఎలాగైనా లేపి నిలబెట్టుకోవాలని కోరుకుంటాడు ఆ పిచ్చి తండ్రి. అంతేగాని నాశనం చేయడానికి మాత్రం కానే కాదు. మారాలి ఈ రోజు నుంచి నీ మనసు, నా మనసు. యేసు నామములో మన మనసు రూపాంతరం పొందును గాక. ఇంకా చాలా ఉండే బిడ్డ. మూడోది మొదటి తెస్సలోనిక పత్రిక దగ్గర బండి. మన మనసు ఇంకా మారాలి. ఇప్పుడు ఎలా మారాలి? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం తీండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి తీసిన వాళ్ళు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఏమి రాయబడిందంటే, సమాధానకర్తయగు దేవుడే. 25 కదా? 25, 23, 23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడును గాక. చెప్పండి ఆమేనని గట్టిగా. అక్క రాహెలక్క, సుసన్నమ్మ, ఈ రోజు నుంచి మన మనసు ఎలా మారాలంటే, మనం ఆరాధించే మన దేవుడు ఎవరో తెలుసా? ఈ రోజు నుంచి మన మనసు మారాలి. ఎలా మారాలంటే, మన దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఎవరు మన దేవుడు? ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? కొంచెం కాదు, రాను క్రమక్రమంగా మన దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. అంతేగాని పడిపోయామని 4 గుద్దులు పక్కన పడేడు.
దొంగ దొరికాం, దొంగకి చెత్త కొట్టి బట్టలు కూడా ఓడబెరికి మొత్తం దోచుకొని రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. మరణకరమైన దెబ్బలతో పడిపోయి ఆ సావు బతుల మీద పడిపోయి ఉన్నాం. దొంగల చేతిలో జిక్కాడు ఒకడు, యెరూషలేము జెరికో ఒక దిగత. మనం కూడా అంతే, దేవుడి నుంచి సాతాను గారి దగ్గరికి వెళ్ళిపోతే వాడు కొట్టి పడేస్తాడు మనల్ని. కొట్టి పడేస్తే మన ప్రభుని యేసుక్రీస్తు వారు మంచి సమరయుల్లో వస్తాడు మన దగ్గరికి. ఆమె చెప్పండి గట్టిగా. ఒరే పనికి మాలినోడా, నా మాట వినకుండా చేసావు కాబట్టి నువ్వు ఇట్టే సావాలరా నువ్వు అండు. బిడ్డ దొంగలు కొట్టారా, అయ్యయ్యో అని త్వరగా వచ్చి ఆ పడిపోయిన వాడిని పైకి లేవనెత్తి అలా ఒళ్ళో పెట్టుకొని ఆ గుడ్డ తీసుకొని టకటకట గాయాలు కడిగి టించిరేసి గాయాలు తుడిచి నీట్గా కడిగి మొత్తం మీద నూనె రాసి గాయాల మీద త్వరగా కట్లు కట్టి ఎత్తి మంచి సమరయుడు తన గాడిద మీద ఆ బిడ్డను కూర్చోబెడతాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మంచి సమరయుడైన మన యేసయ్య ఆయన వాహనాల మీద మనల్ని ఎక్కించి పూట కోళ్ల వాని ఇంటికి వెళ్ళి మనల్ని చేరస్తాడు. మీకు ఏదైనా ఖర్చు ఉంటే పెట్టుకోండి, అంతా నేను కడతానయ్యా, నా బిడ్డను చూడండి అయ్యా అని. పూటకోణ వాళ్ళు ఇల్లు అంటే ఏదో తెలుసా? సంఘం. పడిపోయిన ఒక పాపిని తీసుకొచ్చి సంఘంలో చేర్చి, రే ఇజ్రాయేలు నా బిడ్డను మొత్తం చూసుకో, ప్రార్థన చేయి, లేపు, నా బిడ్డను లేవనెత్తు అని యేసయ్య నాకు అప్పగిస్తే ఆత్మల్ని నేనేం చేశాను తెలుసా? ఇక్కడ కొంతమంది పాపాత్ములు ఉన్నారు, రేపో మాపో సావబోతున్నారు, దేవుడు కొట్టబోతున్నాడు, హల్లెలూయా అన్న. ఓరే భాషాబాయ్, నీకు అప్పగించింది ఎందుకు నాయనా? నేను విశ్వాసుల్ని కట్లు కట్టి ఆరోగ్యం ఒరే వాళ్ళకి అన్ని భోజనం పెట్టి ఖర్చు అయినా పర్వాలేదురా, వాళ్ళని కాస్త బలవంతంగా లేపరా, ఆల్రెడీ దొంగల చేత దెబ్బలు తిని వచ్చున్నారా, నువ్వు మళ్ళా ఏరబాదులు బాధబాకరా అని దేవుడు నాకు చెప్తే నేనేం చేశాను? సుత్తు ఒకటి తీసుకొని, చిన్న దెబ్బలు కాదు కొట్టే పెద్ద దెబ్బలే కొట్టాలని, తెల్ల చీర కట్టుకుంటేనే చర్చికి రండి లేకపోతే పో, ఒకటే దెబ్బ. చేతికి ఉంగరాలు కనపడ్డాయా, నరకమే, కొట్టే దెబ్బ పడే. ఈ చర్చిలో క్రిస్మస్లు లేవు, బర్త్డే లేవు, గిర్తడేలు లేవు, డెత్డేలు లేవు, ఏసినప్పుడు హల్లెలూయా పెటా. ఇవన్నీ ఈయన ఏమనుకున్నారంటే ఏ చర్చికైనా బాబుచ్చు కానీ ఇస్రాయేల్ ఫాస్ట్ చర్చికి అసలు ఫోనే పోకూడదు. దేవుడు చెప్పాల నాకు ఇవన్నీ. మనం చిన్నవాళ్ళమా, వాళ్ళు మాటలు ఆ బుక్లో ఈ బుక్లు ఆ బుక్ చదివి ఇది భక్తి అంటే ఎలా చెప్పాలా ఎలా? అమ్మా నేను ఏం చేసినా తెలియకే చేశాను కాబట్టి దేవుడు ఇప్పుడు నాకు నేర్పిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నేను అదే నిజం అనుకొని చేశాను కాబట్టి నా బిడ్డ తెలియకే, నా బిడ్డ అది బిడ్డలు బాధ పెట్టేదైనా కూడా రోషంగా చేశాడు నా బిడ్డకి నిజమైన సత్యాన్ని నేర్పిస్తే ఇంకా బాగా చేస్తాడని ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు. ఆమె చెప్పండి. సత్యాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చూసుకోండి ఎట్ట పండద్ద పంట. మీరు ఆదివారం ముందు వస్తేనే మీకు సీట్లు ఉంటాయి రాబోయే రోజుల్లో చర్చిలో. ఆమె చెప్పు. ఏం మాత్రం గంట లేట్ అయినా రోడ్లో షామియాలు కూర్చుంటారని మీరంతే రాసుకో యేసునామములో మీ నోట్స్లో ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పంట పండతది యేసునామములో మనకి ఇక్కడ నుంచి. ఏందో మన సార్ భలే హుషారుగా ఉన్నాడు రా ఈరోజు. నిన్న మాత్రం కొంచెం డల్లుగున్నాడు కానీ ఏంది ఇంత వాక్యం తెలిస్తే, ఇంత సత్యం తెలిస్తే ఎట్లుంటుంది బండి. నా బిడ్డకి ఎప్పుడెప్పుడు చెప్పాలా, రాత్రి ఎప్పుడు అవుతా, నేను ఎప్పుడు చెప్పాలా? చెన్నైలో ఉన్న కూడా ఇదే మైండ్. 2వ పాయింట్ ఏంది, 3వ పాయింట్ ఏంది, 1వ పాయింట్ ఏంది, ఇదే పని. సరే కాపరిగా మీ గురించి ఎంత ఆశ నాకు అన్నా. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 2వ పునాది ఏంది? మనసు ఏమవ్వాలి? రూపాంతరం పొందాలి. అంటే రూపాంతరం పొందడం అంటే ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారిపోవాలా. మన మనసు మారాలి. ఏం మారాలి? యేసయ్య మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు పడిపోతున్నాం పాపంలో, చిన్న నోట్లో పడిపోతున్నాం, చూపుల్లో ఇబ్బంది పడుతున్నాం, కొంచెం ఆలోచన ఇబ్బంది పడుతున్నాం, ఎంత నిలబడాలనుకున్నా కొన్ని చూసేస్తున్నాం, వల్ల కావట్లా, తట్టుకోలేకపోతున్నాం, ఏడుస్తున్నాం దేవుడి దగ్గరికి వచ్చి. ఈరోజు నేను ఎట్టున్నాను కానీ నా దేవుడు ఇక కొద్ది కాలానికి నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. అబ్బాబ్బా, నా దేవుడు నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఇంకా ఏందంట? ఇంకా ఏంది? 23 ఇంకా ఏముంది? నా ఆత్మని, నా జీవాన్ని, నా శరీరాన్ని నా యేసయ్య రెండోసారి వచ్చే వరకు నిందారహితంగా నన్ను కాపాడతాడు. ఏం చేస్తాడు నా దేవుడు? మధ్యలో వదిలేసి నరకానికి పంపిడు కానీ నన్ను ఆయన రాకడ వరకు నిందారహితంగా కాపాడతాడు. సంపూర్ణంగా ఉండునట్టుగా నన్ను కాపాడతాడు నా దేవుడని ఈ రోజు నుంచి మనము నమ్ముదుముగాక. నిన్ను వదిలేస్తాడా, కాపాడతాడా? ఇంకో మాట చెప్పండి. మిమ్మల్ని పరిశుద్ధంగా నిలబెట్టి కాపాడే దేవుడు ఇప్పుడు యేసయ్యే. అందుకే మన భక్తిని బట్టి అనుకోకూడదు, ఆయన దయ,
ఆయన దయ. అక్క, ఎవరు నరకం బారంతే, అందరు పరలోకం వేస్తున్నాము. మిమ్మల్ని చివరిదాకా పరిశుద్ధంగా కాపాడేదే దేవుడు, నన్ను కాపాడేదే దేవుడు. అక్క, ఈరోజు మీ ముందు నేను ఇంత సాక్ష్యం కలిగి, ఏదో కొద్ది సాక్ష్యం కలిగి మంచి సేవకుడు మేము కలుగున్నామని మీరు అనుకుంటున్నారంటే, నన్ను ఇట్లా నిలబెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. నన్ను ఇంతవరకు పరిశుద్ధంగా కాపాడింది, నిలబెట్టింది, జారిపోకుండా నా అడుగులు స్థిరపరిచింది దేవుడే. నిలబడినందుకు నేను అసహించట్లేదు, నన్ను నా ప్రభు కోరుకున్నందుకే నేను దేవుళ్ళు సంతోషిస్తున్నా. ఆమె చెప్పను గట్టిగా. అంత గొప్ప దేవుడు అక్క మన దేవుడు. నిన్ను కాపాడాడు, నిన్ను రక్షించాడు, నిన్ను లోకంలో నుంచి లాగాడు, విగ్రహారాధనలోంచి తప్పించాడు, నిన్ను రక్షించుకున్నాడు. మరలా నిన్ను పడిపోకుండా కూడా నేను ఆయనే కాపాడతాడు. అది నమ్మాలి. ఇప్పుడు నువ్వు ఏమని నమ్మాలన్నా? నేను పడిపోకుండా కూడా నన్ను కాపాడేది ఎవరు? దేవుడే. ప్రభువా, నన్ను పడిపోకుండా కాపాడు ప్రభువా. కాపాడుతానన్నావు కదా, నువ్వు కాపాడతావు. నీకోసం బతకాలని ఆశ ఉంది ప్రభువా. నాకు ఈ లోకం వద్దు ప్రభువా, ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడగతా ఉండు. ఒక టైం వస్తుంది, సంపూర్ణులుగా మార్చేస్తాడు దేవుడు మనల్ని యేసు నామములో. అప్పుడు నువ్వు సినిమాలు చూడాలన్నా చూడలేవు, బూతులు నీ నోటికి రావాలంటే భయం వచ్చేస్తుంది, అసహ్యం వచ్చేస్తుంది. ఎంత బాగా మారిపోతావంటే నిన్ను నువ్వే నమ్మలేనంతగా మారిపోతావు యేసు నామములో. నేనేనా ఏంది అయిపోయింది నేను, నీకే ఆశ్చర్యం వచ్చేస్తుంది. అట్ట మార్చేస్తాడు దేవుడు మనల్ని. అలా మనల్ని నిందారహితంగా కాపాడేది కూడా దేవుడే. కాబట్టి ఈ రోజు నుంచి మన మనసు మారాలి. ఏమనంటే, నేను నిలబడతా, నేనుంటా, నిలబడాలా, నిలబడితేనే దీవెన, లేకపోతే దేవుడు బాధపడతాడు అని మన మీద మనం ఆధారపడడం వదిలేసి, ఈ రోజు నుంచి నన్ను నిలబెట్టేది దేవుడు, నన్ను కాపాడేది దేవుడు, నన్ను నిందారహితంగా చేసేది దేవుడు. ఆయన రక్తం ద్వారా రక్షించబడ్డాను, ఆయన ద్వారా కాపాడబడుతున్నాను, ఆయనే నన్ను చివరిదాకా నమ్మకంగా నిలబెట్టి తీరతాడు యేసు నామములో. ఈ నమ్మకంలోనికి నీ మనసు మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. అది ఇంకా నెక్స్ట్. ఈ ఊపు చూస్తుంటే ఒరే, ఈరోజు 10 అయ్యేటట్టుంది రాబాయ్, ఈరోజు 10 అయ్యేటట్టుంది. నిన్న ఈ టైంకి ఆపేసాడు, ఈరోజు ఆపట్లేదు బిడ్లారా. రేపు మళ్ళీ వేరే విషయం చెబుదామని అనుకుంటున్నాను, కానీ ఇంకా కొన్నే చదివిస్తా. మొదట సంగిపోయిందా? రోమీలు రాసిన పత్రిక 12:2 తీయండి. రోమీలు రాసిన, ఎందుకంటే బిడ్లారా మీకు తెలియాలి, మీ మనసు మారిపోవాలి. తల్లే, నేను ఒప్పించబడ్డాను దేవుడి ద్వారా, మీరు ఒప్పించబడాలి. మీకు కొన్ని విషయాలు చూపిస్తేనే, సార్ మీరు ఒక్క మాడితే మేము నమ్మేస్తాం సార్, మాకు ఎంత వద్దంటే, కాదు ఇంకా చూడండి, మీ నమ్మతారు, నాకు ఇబ్బంది లేదు. అయినా వాక్యంలోంచి మనం చూడాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏముందంటే, మన మనసు మారాలి. ఎలా మారాలి అంటే ఏముంది? 12:2 చూడనా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి, ఇదిగో ఇదే అంటే 2వ నియమానికి మూలవాక్యం అన్నమాట ఇది. ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక బిడ్డ, దేవుని బిడ్డ జీవితాంతం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే 2వ పునాది ఏంది? మనసు మారి రూపాంతరపరచబడాలని చెప్పాను కదా, దానికి మూలవాక్యం అన్నమాట. ఈరోజు మీ మనసు మీరు మార్చుకోవాలా. సార్ మేము నమ్మం, మీరు ఎన్నైనా చెప్పండి, మేము భక్తి చేస్తేనే మాకు సంతోషం, మేము నిలబడితేనే మాకు సంతోషం, మేము నిలబడకపోతే మాకు బాధ, అసలు మేము నమ్మలేం దీన్ని, యేసై వల్ల మేము నీతిమంతులు అవటం ఏంటి సార్, కాకపోతే నా భక్తిని బట్టి నేను అవ్వాలి సార్ అనుకుంటే నేనేం చేయలేను. కానీ నువ్వు ఈరోజు నమ్మాలి. ఏమి నమ్మాలంటే, ఇదిగో మనసు మారి రూపాంతరం పొందాలా. అదే చదివే ఇప్పుడు, అది అయిపోయింది. నెక్స్ట్ 8వ అధ్యాయం చూడన్నా, 8:10 అక్కడే రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఏం మారాలి మన మనసు, ఎలా మారాలి? 8వ అధ్యాయం 10వ వచనం, రోమపత్రిక 8:10 ఏముంది? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డరా, ఇక్కడ మంచి మాట చెప్పాడు దేవుడు. ఇదిగో శరీరం మాత్రము పాపం విషయంలో ఎప్పుడు సత్యం ఉంటుందంట. శరీరాన్ని పాపంలో నుంచి వేరు చేయటం మన వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దమ్మున్నోడు ఎవడు కూడా భూమి మీద లేడు, ఒక్క యేసయ్య తప్ప. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం శరీరములో నుంచి పాపాన్ని వేరు చేయటం మన వల్ల కాదు. శరీరంలో పాప నియమం పనిచేస్తూ ఉంటుంది, కానీ అది కాదు మనం చూడాల్సింది. యేసయ్య చెప్తున్నాడు, మీ ఆత్మలో నీతిని నేను పోసాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్నో వచ్చినది? 8:10. ఏం చెప్పాడు? ఎక్కడ మీ శరీరం పాపం విషయమై
మృతమైంది. ఇప్పుడు యేసయ్య మనలో కనుకుంటే, యేసు ప్రభు మనలో కనుక వస్తే మన శరీరము పాప విషయం చచ్చిపోద్దంట. కానీ యేసయ్య మనలో ఉంటే మన ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసయ్య మనలో ఉన్నాడా లేడా అది చెప్పడం ముందు నాకు, యేసయ్య మీలో ఉన్నాడా లేడా? బైబిల్లో ఏం రాయబడింది? ఎవడు నా యందును నేను వాని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. నేను నీ యందు నిలిచి ఉండడం అంటే, యేసయ్య మనలో నిలిచి ఉండడం అంటే వాక్యం మనలో నిలిచి ఉండడం. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. దేవుని వాక్యం అంటే ఇష్టమైనోడు చేతులు ఎత్తండి. దేవుని వాక్యం అంటే బంగారు సవర్లు కాదు. దేవుని వాక్యం అంటే ఇష్టమా? నిజం చెప్పండి, నిజమేనా? వాక్యమైన దేవుడు అంటే మీకు ఇష్టం కదా. మరి ఇష్టమైనప్పుడు ఆయన మీలోనే ఉన్నాడు. యేసయ్య నాలో లేకపోతే ఇంతకాలం ఎడపడతాను నేను? మీ మనసు మారాలి. యేసు ప్రభు గనక మనలో ఉంటే, ఉన్నాడు. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆయన మనలోకి వచ్చేసాడు. మనలో ఉన్నాడని బైబిల్ రుజువు ఎక్కడుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. మన శరీరం దేవుని ఆలయం. దేవుడు మనలోనే ఉన్నాడు. ఓకే, అండర్స్టాండ్? మీకు అర్థమైంది? యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే యేసయ్య మనలోకి వచ్చాడో శరీరం పాపం విషయం చచ్చిపోయింది. దాన్ని బతికించబాకండి ఊరికే. నేను పడిపోతున్నాను, నాలా పాపం ఉంది, నేను అనబాకండి ఊరికే. అది సచ్చింది. అది ఏదో రోజు అట్ట కొడుకులు ఆడుతుంది. చేపని నీళ్ళల్లోంచి బయట వేస్తే ఎటుంటుంది చెప్పండి? చేపని నీళ్ళల్లో నుంచి బయట వేస్తే అని ఎక్కడతా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది? చేప బతికే ఉంది. ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు చేప సైజుని బట్టి ఒక 10 నిమిషాలు అయిందనుకో, ఊపిరాడక ఏమవుద్ది? బయటకు వచ్చే చేప ఏమవుద్ది? చచ్చిపోద్ది. మనం కూడా యేసయ్యలోకి వచ్చిన తర్వాత కొంతకాలం మన శరీరం సినిమాలు, శిఖర్లు, అక్రమం అంటుంటుంది. తొందరలో చచ్చిపోద్ది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య మనలోకి వచ్చేసాడు కాబట్టి పాపం విషయంలో శరీరం ఇంకొద్ది కాలం చచ్చిపోద్ది పూర్తిగా. అది చచ్చిపోయిందే. కొంతమంది లేపుతా ఉంటారు దాన్ని, పైకిలే ఏంది చెడ్డాలో వచ్చేసిన పైకిలే చచ్చిపోయిందని దేవుడు చెప్పాడు. ఇంక దాన్ని పడుకోబెట్టి దాన్ని గమ్ముగా. శరీరం ఊరికే లేపకు. శరీరం మారాలా, మనసు మారాలి, రూపాంతరం పొందాలి. క్రీస్తు మనలో ఉన్న ఎడల మన శరీరం పాపం విషయంలో చచ్చింది. సావనట్టుగా కనబడుతుంది అనుకో, ఇంకొద్ది కాలం చచ్చిపోద్ది. సైలెంట్గా ఉండు. ఏదన్నా తేడా జరిగితే క్షమాపణ అడుగు, కడగబడిపోతావు, క్షమిస్తాడు దేవుడు. ఒక రోజుకి నీ శరీరం పాపం విషయంలో చచ్చిపోద్ది. ఇంకా శరీరం లేదు. ఇక నువ్వేం చేస్తావు తెలుసా? ఆత్మ విషయంలో జీవము కలిగి బ్రతుకుతావు యేసునామంలో. పరిశుద్ధతలో ఉన్నతమైన మెట్టుకు లేస్తావు యేసునామంలో. ఎందుకని? నీ భక్తిని బట్టి కాదు, క్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి. దేన్ని బట్టి? చర్చిలో నిద్రపోతాం కాబట్టి. చెప్పు, దేన్ని బట్టి? క్రీస్తు మనలో ఉన్నాడు. సార్ మీలో అన్నీ నచ్చుతాయి కానీ మాకు చర్చిలో నిద్రపోతుంటే మాకు కోపం వస్తుంది సార్. మాకు అనబాబు ఊరికే. నాకు అంత గట్టిగా చెప్పినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గర మారేనంటే అన్నిట్లో మారతా, వీటిల్లో మాత్రం మారలేనమ్మా, ఏమనుకోబాకండా. కూతురులే ఎక్కువ నేను టార్గెట్ చేసేది, కొడుకులు అంత ఎక్కువ లేరులే. కూతురులే కొంచెం హుషారుగా ఉంటున్నారు. ఇప్పుడు తండ్రిగా నాకు హక్కు ఉంది, ఇబ్బందిలే అంట అనిపించుకోకూడదు మీరు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకో ఉన్నానా, నాకు కూడా లాగేస్తామని తెలియకుండా ఇంకొంచెం కళ్ళు మూసుకో, ఇంకొంచెం మూసుకో ఏడే పనుకోమని చెప్పదు నన్ను. ఇంకా 3 గంటలు నిద్రపోయింది ఈరోజు. కళ్ళు మూసుకుంటే నాకు భయం వచ్చేస్తాను, నేను ఆడదవుతానని. నేను కానీ దూగినట్టు మీరు గమ్ముకుంటారా? మీరు అడగరన్నా? అందరూ కష్టపడ్డాం అక్క, పనులు చేసుకున్నారు, ఇప్పుడు దాకా వంటలు చేశారు, నిద్ర లేదు, కష్టపడ్డారు మీరు, అయినా పర్వాలేదు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మంచి మాటలు వినపడుతున్నాయి నీకు. ఒక క్రైస్తవుడు విజయవంతమైన జీవితం జీవించాలంటే ఈ భూమి మీద 2వ నియమం, మనసు మారి రూపాంతరం పొందాలి. ఎలా మారాలంటే, నాలో క్రీస్తున్నాడు కనుక నా శరీరం పాపం విషయంలో చచ్చిపోయింది. యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నా ఆత్మ జీవం విషయంలో బ్రతికింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాలో జీవం ఉంది, నాలో పరిశుద్ధత ఉంది. నా ప్రభువు నాలో ఉన్నాడు కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అని నమ్మాలా, ఎరగాల, గుర్తుపట్టాలి. కొద్ది రోజులకి ఎగిరే చేప చచ్చినట్టుగా నీ శరీరం చచ్చిపోద్ది, నువ్వు పరిశుద్ధుగా బతకగలుగుతావు. అది కూడా నిన్ను నిలబెట్టేది ఎవరు? నువ్వా? నీ వల్ల కాదు. క్రీస్తు మనలో ఉండడం వల్ల మనం బతుకుతాం అట్లాగా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను ఇంకెన్నిసార్లు నేను చెప్పలేను.
మూడో దానికి వెళ్ళిపోతాం. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇంకొద్దు. మూడోది గుర్తు చేసి ప్రార్థన చేసేద్దాం. చేసేస్తాం. ఇప్పుడు రెండైని. ఒక క్రైస్తవుడు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాల్సిన 3 పునాదుల్లో 2 చెప్పా. మొదటిది ఏం జనపాలన్నా, నిజమైన సువార్త ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. ఏంటి నిజమైన సువార్త? మనము రక్షించబడింది దేవుని వరాన్ని బట్టి, మనం రక్షించబడింది కృప, మనం రక్షించబడింది ఆయన యందలి విశ్వాసం, మనం రక్షించబడింది లోకంలో నుంచి ఆయన ప్రాణ త్యాగము బట్టే తప్ప మన నీతి క్రియలను బట్టి కాదు. ఇది మొదటిది. రెండోది, మనసు మార్చుకొని రూపాంతరం పొందాలి, మారిపోవాలి మనసు. ఇంతకుముందు మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు. ఏం మారిపోవాలి అంటే చాలా విషయాలు చెప్పా. యేసయ్య భూలోకానికి వచ్చింది తన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి, లేవనెత్తడానికి, దీవించడానికి, బలపరచడానికే. నాశనం చేసేది ఎవరు చెప్పండి? నాశనం చేసేది ఎవరు? దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు, వాడే నాశనం చేసేది. యేసు భూలోకానికి వచ్చింది మరి పాడైపోయిన వాళ్ళని బాగు చేయడానికి, చెడిపోయిన వాళ్ళని లేవనెత్తడానికి, రోగిష్టాలు స్వస్థపరచడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చింది గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. ఆమె చెప్పండి గట్టిగా. ఇలా ఎన్నో విషయాలు చెప్పాను నేను, రెఫరెన్స్లు చెప్పి మర్చిపోయినప్పుడు 3వ దాంట్లోకి వెళ్తున్నా. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3వ నియమం ఏంటంటే, బిడ్డ, ఈరోజే నువ్వు ఒక ఇంజెక్షన్ వేసుకోవాలా నీ మైండ్లోకి. ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఏంటంటే, నేను జయవీరుల వంశానికి చెందిన వాడిని. ఏంది? నేను ఏ వంశం నాది? జయవీరులు అంటే జయించిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కాదు. జయించిన వంశం నాది. నేను జయించిన వంశానికి చెందిన వాడిని. ఆల్రెడీ నేను జయించేసాను, కొత్తగా జయించాల్సింది కాదు, ఎప్పుడో జయించేశా. నా వంశం పేరేం పేరు? జయవీరుల వంశం. నేను ఓడిపోయిన వంశం కాదు నాది, ఆల్రెడీ గెలిచేశా. ఎట్లా సాధ్యం సార్ ఇదే? ఎట్లా జయించారు సార్ మనం? అప్పుడేనా? ఏంది నువ్వు చెప్పే వాక్యమా? మాకు అర్థం కావట్లేదా? నిన్ను బట్టి కాదు. యేసయ్య జయించలేదా? యేసయ్య లోకాన్ని జయించలేదా? మన ప్రధాన యాజకుడు మనకు ముందుగా వెళ్ళి లోకాన్ని జయించాడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు లేదా? ఆయన లోకాన్ని జయించినప్పుడు ఆయన పిల్లలమైన మనం ఆయనను బట్టి నీతిని పొందుకున్నాం, మనం ఆయనను బట్టి నిలబడి ఉన్నాం, మనం ఆయనను బట్టే పరిశుద్ధపరచబడుతున్నాం. మనం ఇంకా జయించడం ఏందక్క? ఎప్పుడో జయించేస్తే. ఆమె చెప్పు, గట్టి చెప్పు, ఆమేన్ చెప్పు. సిగ్గుపోతుంది. రెండో ఇన్నిసార్లు అడుక్కోవాలా? మీకు అర్థం కాలేదులే అక్క, మీకు అర్థం కాల. మూడోది ఏంటంటే, నేను జయవీరుల వంశానికి చెందినవాడిని, నేను జయించిన వంశానికి చెందినదాన్ని. చెల్లా తలే, నువ్వు ఓడిపోవాలా, నువ్వు గెలుచున్నావు. తెలీదు మనకి ఇప్పుడు దాకా, అంతే, జస్ట్ తెలీదు. నేను జయించాలి సార్, ముసలిదాన్ని అయిపోయింది దాకా ఉండాలి సార్, జయించాలి సార్, అప్పుడు సార్ నేను జయించేదే కాదు తల్లే. యేసయ్య జయమే మన జయం అయిపోయింది. మన దేవుడు మనకంటే ముందు నడిచేది జయించాడు కాబట్టి ఆయనలో పాలిభాగమైన మనం క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, మన యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి మనము కూడా జయించిన వాళ్ళమే అని ఎరిగి ఉండటమే జయ జీవితానికి 3వ నియమం. ఆమేన్ చెప్పండి గట్టిగా. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3వ పునాది, నేను జయించిన వంశానికి చెందిన దానిని అని మీరు అనాలా. నేను జయించిన వంశానికి చెందిన వాడిని అని మీరు అనాలా. అన్నా నమ్మతావో నమ్మవో నాకు సంబంధం లేదు. రోమీలు రాసిన పత్రిక టక్క దిండి ప్రార్థన చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 3:20 ఇక్కడే మనం జయించామా లేదా చూడు. మీరు నమ్మరు కదా, జయించామా లేదా? ఇన్ని రెఫరెన్స్ చూసిన తర్వాత కూడా నమ్మకపోతే నాకు సంబంధం లేదక్క. ఇంకా నువ్వు కష్టపడి నువ్వు భక్తి జయిస్తావు అనుకుంటే జయించుకో, నాకు సంబంధం లే. నేనైతే జయించేసాను నమ్ముతున్నా. 3:20 ఏముందని అక్కడ? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏంది? ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని చెప్తుంది వాక్యం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన అంటే అర్థమేంటో తెలుసా? వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారిని ఆశించకూడదు. ఇంకా ఇంకా ఏం చెప్పున్నాడు? 10 ఆజ్ఞల్లో చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ 666 ఆజ్ఞలు ఉన్నాయి కొత్త పాత నిబంధనలో. ఈ 666 ఆజ్ఞల వలన ఏ వ్యక్తి కూడా దేవుడి దృష్టికి నీతిమంతుడు అనిపించుకోడంట.
బిడ్డా, ఓ తమ్ముడు తమ్ముడు ఇను ఇక్కడ దీవెనక్క ఏమంటున్నాను? దీవెనక్క అటు అనబాక సార్, నేను భక్తి చేయాలా, నేను నిలబడి నా ప్రభు దగ్గర బహుమతులు పొందాలా, నేను భక్తి చేసి అల్లోలుయా ఆపు అంత లేదు. ఇంకా ఇక్కడ వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఎవడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలన దేవుని దృష్టిలో నీతి మంత్రుని అడిపించుకోలేడు. ఎందుకు అనిపించుకోలేడో తెలుసా? మీ తాత పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఒక్కడ కూడా నిలబడలేకపోయాడు కాబట్టి. అందుకే బైబిల్ చెప్పి నీతి మంత్రులు లేడు, నయమక్క మనద్దరం ఒకటే, నయమక్క మనద్దరం ఒకటే. ఏమని? నీతి మంత్రులు లేడు. ఆరును నా కోపం అది ఏమాటక బైబిల్ ఏమని జనపాలన్నా? నీతి మంత్రులు లేడు, ఒక్కడ కూడా లేడు. ఎందుకు రాశాడు దేవుడు అంటే, ధర్మశాస్త్రం రాయబడిన 666 ఆజ్ఞలను బట్టి ఇంతవరకు ఆదాం మొదలుకొని ఈరోజు నీ దాకా నా దాకా ఒక్కడ కూడా పర్ఫెక్ట్గా 666 ఆజ్ఞలు పాటించినోడు భూమి మీద ఒక్కడు కూడా. ఇంతకంటే ఎవరన్నా చెబుతారు మీక? అరటి పండులిసి నోట్లో పెడుతున్నట్టు చెప్పినా కూడా మేము నమ్మము, మేము నిలబడి చూపిస్తాం పాస్టరా, మీ మాట నాకు నచ్చట్లేదు పాస్టరా, నీ వాక్యం మాకు నచ్చట్లేదు పాస్టరా అన్నట్టు చూస్తున్నారే కానీ మౌ కూతురా మౌ 7 సంవత్సరం చర్చికి వచ్చినావు, 7 సంవత్సరం బాప్తిసం పొంది ఈ రోజుకు తప్పిపోకుండా నిలబడ్డావా? నువ్వా నిలబడ్డావా? తప్పిపోలా? ఇన్నిసార్లు తప్పిపోయావు కదా, ఇంకెందుకు మళ్ళీ నేను చేస్తా, నేను నిలబడాలో, నేను చెయ్యాలో, ఏ నాటికైనా చేస్తా అంతలా సమాధికి పోతావు. నువ్వు చేసేది పని నువ్వు చేసే ప్రసక్తే లేదంతే. ఇంకా సచ్చి సమాధికి పోతావు కానీ నువ్వు పొర్రపాటు నిలబడి చేసేది లేదు, నీ అంతటా నీవు చెయ్యలేవు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడనే అనిపించుకోలేడు. కారణం ఏంటంటే ఇంతవరకు ఒక్కడ కూడా నిలబడలా. యేసయ్యా నువ్వు మాత్రం ఆత్మని చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. అదే 3వ అధ్యాయం 24వ వచనం చూడండి ఆయన. అదే 3వ అధ్యాయం 24వ వచనం ఆయన. ఇప్పుడు దొరికారు మీరు నా చేతికి. 24వ వచనం చూడు. ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి ముందు తీర్చబడ్డు. అయితే 24వ వచనం కాబట్టి నమ్మువారు, అబ్బబ్బబ్బా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సపట్ల కొట్టండి ఆయన, కొట్ట 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 కొట్టేస్తున్నామలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్బో, ఇంతకంటే ఇంకేం వచ్చిన కావాలి జనపాలని మీకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు దేవుని దృష్టి నీతిమంతుడు తీర్చబడట్లేదు కానీ యేసుక్రీస్తు యొక్క విమోచనము ద్వారా. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత, యేసయ్య కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఉచితంగా. ఉచితంగా. అరును నా మాట అర్థం చేసుకుంటారు, ఎందుకంటే నేనేం చెప్పలేనమ్మా. అమ్మా నీ ప్రార్థన బట్టి కాదమ్మా, యేసుక్రీస్తు వారి కృపచేతమ్మా నువ్వు నీతిమంతులైంది. అమ్మా సిలువలో యేసయ్య చేసిన విమోచన, యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద జరిగించిన ఆ సిలువ త్యాగం, అదిగో ఆ కలవరి సిలువలో విశ్వాసం ఉంచావు కదా, నా కోసం నా దేవుడు రక్తం కార్చాడు, నా ప్రభు నా కోసం చనిపోయాడు, ఆయన నా కోసమే ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసమే ఇలా ఆయన అని నమ్మేవే, ఆయన రక్షణ నీ కొరకు కార్యం చేశాడే, ఆ కార్యాన్ని బట్టి నువ్వు నేను నీతిమంతులంగా తీర్చబడ్డామంట. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఉచితంగానా ఏమైనా కట్టామా? మనం ఏమైనా కట్టామా? ఉచితంగానా మనం ఏమైనా చేసామా? ఉచితంగా. ఆయన క్రీస్తు సిలువలో చేసిన విమోచనం ద్వారా ఆయన కృపచేత మనందరమే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం తప్ప ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకొని పెట్టారా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేడు, వాడి వల్ల కూడా కాదు, చేసిన ఆయన వల్ల కూడా కాదు. 4వ అధ్యాయం అదే రోమిల పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం 4వ అధ్యాయం 25వ వచనం ఏముంది అక్కడ పక్కనే రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. అరను బిడ్డల ముఖాలు చూస్తే ఇంక నువ్వు ఎంత అరుచుకున్నా మాకేం అర్థం కాదు, టైం అయిపోయింది. ఇంక నువ్వు ఎంత సపట్లు కొట్టుకో, ఎంత అరుసుకో, ఇంక మా మైండ్ ఫుల్ అయిపోయింది. ఇక ఎట్టగా నున్నేవంటే మేము అందరం కళ్ళు మూసి మర్యాదగా పరలోకం పోతాం, చెప్తున్నా జాగ్రత్తగా. బిడ్డ ఇప్పుడు చదివిన వాక్యం ఎంత మంచి మాట తెలుసా? యేసుక్రీస్తు వారంట
మనము చేసిన మన పాపాల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై అప్పగించబడి మనలందరినీ నీతిమంతులుగా తీర్చడానికి సమాధి నుంచి యేసయ్య లేపబడ్డాడంట. ఆమెను చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు సమాధి నుంచి లేచిన తర్వాత మనందరం నీతిమంతులుగా మార్చబడిపోయామంట. ఉచితంగా 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 ఉచితంగా. అక్క ఇప్పుడు చెప్పు, నువ్వు పాపివే నీతిమంతురాలివే? సమాధిలో నుంచి యేసయ్య లేచిన తర్వాత నువ్వు పాపివా నీతిమంతురాలివే? నీతిమంతులు అన్న మనము. ఇంకెక్కడ పాపులు ఎవరు? ఎవడైనా గనక యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నవాడు ఇక్కడ ఉంటే వాడు నీతిమంతుడు. ఏ స్త్రీ అయినా యేసులో విశ్వాసం ఉంచిన బిడ్డ ఇక్కడ ఉంటే ఆ బిడ్డ నీతిమంతురాలు. ఉచితంగా, ఏ ఫైన్ కట్టకుండా, డబ్బు అవసరం లేకుండా, బిడ్డ ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నీతిమంతురాలు. తల్లే తీసేయి నీ మాటలు, నీకు పక్కన పెట్టే. ఇంకా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి సమాధిలోంచి ఆయన లేచాడు, మరణం నుంచి లేచాడు ఆయన. ఎప్పుడైతే యేసయ్య మరణం నుంచి లేచాడో మనం అందరం నీతిమంతులు తీర్చబడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఓడిపోయిన వాళ్ళమా గెలిచిన వాళ్ళమా? ఇప్పుడు మన వంశం పేరు ఏం పేరు చెప్పండి? జయవీరుల వంశం మనది. ఏ వంశం అమ్మా? ఇది నీ మనసులో నాటుకుపోతే ఈ రోజు నుంచి నేను పడిపోయాను, నేను పాపిన అననే అనవు నువ్వు. ఈ రోజు నుంచి మన నోట్లో నుంచి నేను పాపిననే మాట రాకూడదు తల్లే, రాకూడదు. మనం ఎప్పుడు పాపులమో తెలుసా? యేసు రక్తంలో కడగబడక ముందు మనం పాపులమి. ఇప్పుడు యేసు రక్తం కడగబడ్డాం కదా, ఆయన నీతి వస్త్రం మన మీద కప్పేశాడు. చిన్న చిన్న పొరపాట్లు చేసినంత మాత్రం నువ్వు పాపివి కాదు. నువ్వు యేసు రక్తమును బట్టి, ఆయన మరణం నుంచి లేయడం ద్వారా మనందరం నీతిమంతులుగా మారిపోయాం. తమ్ముడా, ఉచితంగా నీతిమంతు తెస్తున్నాడు తమ్ముడా దేవుడు. మనల్ని ఉచితంగా నీతిమంతు చేసేసాడు తమ్ముడా. మళ్ళీ ఎందుకు నేను పాపి నేను నిలబడాలి ఎకబనా సార్, మనం భక్తి చేయాలి సార్, ఇట్లా చెప్పాలి సార్ వాక్యము, నీకు తెలియదు సార్ అంటాడు. మన మా యాకబన్న నాతోటి. సార్ అంటే మీరు చెప్పాలి, కానీ ఇట్టే చెప్పేశారు అనుకో మన బిడ్డలకు సలువైపోద్ది సార్, బాగా సలువైపోద్ది. ఏమని? అబ్బా మనం ఏం చేసినా పర్లేదంట, యేసయ్య మన కోసం రక్తం కాచాడంట, మన నీతిమంతులేనంట, ఇంకా ఎట్టా ఆడినా ఇంక ఇబ్బంది లేదంట. అబ్బా ఇంత మంచి పాస్టర్ దొరికాడు అనుకుంటారు సార్, నీకు తెలియదు సార్, నీకు అంతిక కొయ్యాలి సార్, కొయ్యాలా? కోసినందువల్ల మనం నీతిమంతులం కాలేదు, కానీ ఉచితముగా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ యాకోబన్న చెప్పినట్టు ఇశ్రాయేల్ పాస్టర్ మాటలు ఎవరన్నా అడ్వాన్స్గా తీసుకొని పాపంలోకి పోయారు అనుకో, ఏమి రాలును? పాపము వలన పళ్ళు రాలును. పళ్ళు మాత్రమే కాదు కానీ కరువు కూడా కుటుంబాలలో వచ్చును. అంత మాత్రమే కాదు కానీ పందుల పొట్టుగతి కూడా వచ్చును. అప్పుడు బుద్ధి వచ్చును. ఎప్పుడైతే బుద్ధి వచ్చునో పరిగెత్తుకొని తండ్రి సన్నిధికి వచ్చును. వచ్చినాయి 2 కేకలేసి నా తండ్రి ఓ నా తండ్రి స్తోత్రం అన్నవంటే మొత్తం కడగటమే. నిర్మా లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధులుగా. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే తన బిడ్డలు తనకు దూరంగా పోయి ఎంతకాలం లోకంలో ఉంటారో ఆయన చూస్తామని పాపాన్ని పక్కన పెట్టి నా దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి వాళ్ళందరూ పొళ్ళు రాలగొట్టమని చెప్పేశాడు. ఏంది? నా దగ్గర నుంచి ఎక్స్ట్రాలు చేసి ఓవర్ యాక్షన్ చేసి నన్ను వదిలిపెట్టి పాపం కోసం వచ్చారనుకో, ఓ పాపమా నీకు అధికారం ఇస్తున్నా, పొళ్ళు రాలగొట్టు ఒక్కొక్కరికి. నేనేం చెప్పను వాళ్ళకి, నా వల్ల అని చెప్పను, నేను సైడ్ ఉంటా. బుద్ధి వచ్చిందా కొట్టు, వాళ్ళ మామూలు కొట్టబాకు. ఎటా ఏమొచ్చిందాక బుద్ధి వచ్చిందా కొట్టు, ఖచ్చితంగా వస్తుంది బుద్ధి వచ్చి పరిగెత్తారు అనుకో, ఏమ్రా నువ్వు ఆ నకరాలు పడుతున్నావురా, నీ నకరాలు అని నేను అన్నావు, వచ్చిన వెంటనే అడిగేస్తా చేస్తున్నాము ఆమె చెప్పను గట్టిగా. నా బిడ్డలు నా దగ్గరకు రావడానికే కదా నేను ఆడ కొట్టించింది. నువ్వు చిన్నవాడిని నేను. ఆయన పేరు ఒక మంచి పేరు ఉంది, ఆ పేరుతో పాట రాయాలి మనం. ఆయన పేరు ఏంటంటే అంది నటన సూత్రధారి, ఏదో పేరు ఉందని బలి మా డాడీ చెప్తాడు ఆ పాట, ఆ పేరు బాగా. అంటే మొత్తం ఆయన చేపిస్తుంటాడు అనమాట, మొత్తం ఆయన చేపిస్తుంటాడు. ఇది పోయింది నోట్లో ఆడుతుంది కానీ మిస్ అయింది పేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్క్రిప్ట్ అంతా మొత్తం ఆయన రాస్తాడు. నువ్వు కానీ పక్కకు పోయావనుకో పళ్ళు రాలును, ఆ తర్వాత బుద్ధి వచ్చును. ఏం రాలును? పళ్ళు రాలును, ఆ తర్వాత బుద్ధి వచ్చును. మర్యాదగా పరిగెత్తుకుని వచ్చును, 2 మాటలు ఏడుచును, కన్నీళ్ళు గారుచును, కడుగును, శుద్ధి చేయబడును, నీతిమంతులుగా మార్చును, గుంపులో చేర్చును. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా.
నికరంగా నిలబడితే పోయిన ఘనతనంతా మరలా తీసుకుని వచ్చును. ఆమె చెప్పండి గట్టిగా. కోల్పోయిన విలువని మరలా తిరిగి వచ్చును. చేతికి ఉంగరం ఆమె చెప్ప గట్టిగా. ఒంటికి ఏ వస్త్రం? ప్రశస్తమైన వస్త్రాన్ని కట్టి యువరాజులా మార్చేస్తాడు యేసునామంలో. నిన్న పందులు పొట్టు, ఈరోజు బిర్యానీ. ఆమె చెప్పగట్టుగా. యేసయ్య దగ్గర నాశనం అనే మాట లేనే. దోచుకునేవాడు, దొంగ, దరిద్రుడు, శాపగ్రస్తుడు, సైతాన్ గాడు మనం చంపుతాడు. యేసయ్య ప్రాణం పెట్టి తన గొర్రెలకి జీవాన్నిస్తాడంతే. యేసయ్య దగ్గర చెత్త కొట్టడం ఉండదు, ఎర్ర కొట్టడం ఉండదు, ఏ కొట్టడం ఉండదు, మొత్తం అవతల పక్క. అందుకని ఇశ్రాయేల్ పాస్టర్ మాటలు కొంచెం సలువుగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు మర్యాదగా మనకు ఒకటే దారి. ఏ దారి? నా పాపాలన్నీ క్షమించేశాడు యేసయ్య, బుద్ధిగా నోరు మూసుకొని యేసయ్య దగ్గర ఉంటే పోద్ది అని అనుకోవాలమ్మా. అమ్మా అక్క ఇప్పుడు చెప్పండి ఈ మూడు రెఫరెన్స్లు బట్టి, 3 రెఫరెన్స్లు కాదు, 3 పునాదులు. మూడో పునాది ఏందన్నా? మనం ఏ వంశం మంది? ఏ వంశం? 4:25 ఉంది. మనము నీతిమంతులుగా తీర్చబడుటక యేసుక్రీస్తు లేపబడ్డారంట. ఆయన సమాధిలోంచి లేచిన మరుక్షణమే మనమందరం నీతిమంతులుగా మారిపోయాం యేసునామంలో. బిడ్డలారా, ఇంకా 9:17 అయింది. ఓ నాయనో, ఇంకో 4 రెఫరెన్స్లు ఉన్నాయి. చెబితే మీకు చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఒక్కసారి ఏమనుకోకుండా 8వ అధ్యాయం టకటక. రోమి పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఈరోజే మిమ్మల్ని పరలోకం తీసుకుపెట్టడం నేను మొత్తం చెప్పి ఈరోజే లేదులే మళ్ళీ చెప్పను. రోమపత్రిక 8:1-2. అబ్బా ఈ మాట చూడన్నా. రోమపత్రిక 8:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమె చెప్పడం గట్టిగా. యేసులో ఉన్న వారికి ఏ శిక్ష ఇక మీదటి నుంచి లేదు. యేసులో శిక్ష లేదు. కృపాకరు, శిక్ష ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుంది? అవతల పక్క ఉంది. ఇక్కడ మాత్రం శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బిడ్డలారా, 2వ వచనంలో పాప మరణముల నియమము నుండి దేవుడు నన్ను విడిపించాడని చెప్తా పౌలు గారు. పాప మరణముల నియమము నుండి దేవుడు మనల్ని విడిపించేశాడు పూర్తిగా. ఇక మనం ఆ మరణ నియమంలో లేము. అర్థమైందా? ఇంకా అక్కడే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశానో. బాగా వినండి. ధర్మశాస్త్రము ఆనాటి భక్తుల్ని ఒక్కరిని కూడా నీతిమంతులుగా మార్చలేకపోయింది. వాళ్ళు నిలబడలేకపోయారు. పాపం చేయటం బలియటమే కానీ పాపము చేయని వాడు ఒక్కడ కూడా భూమి మీద లేకుండా పోయాడు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తి నీతిమంతులుగా మార్చలేకపోయింది. యేసయ్య కలువరి సిలువలో చనిపోయి సమాధిలోంచి లేచిన మరుక్షణమే మన ప్రభు అయిన యేసయ్య కోట్ల మంది నీతిమంతులుగా మార్చి పడేశాడు యేసునామంలో. ధర్మశాస్త్రం చేయలేకపోయిందని యేసయ్య చేశాడు. అందుకే పాత నిబంధన కొట్టేసి కొత్త నిబంధన మనతో మన ప్రభు చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గలతీ పత్రిక 2:15-16 టక అయిపోయింది. గలతీ పత్రిక 2. మనకు బాధేస్తున్నా మీద తమ్ముడా, ఏం కాదు కానీ తమ్ముడా, ఓ 10 నిమిషాలు దేవుని వాక్యం కంటే ఏముంది? మీరు ఎన్ని నమ్మాలని ఇంకా మీరు రెండోసారి డౌటే రాకూడదు మీకు. అంతే, ఎవరు చెప్పినా మీరు మారకూడదు. ఇంకా గలతీ పత్రిక 2వ అధ్యాయము 15-16 ఏముంది? నేను చదువుతున్నా. గలతీ పత్రిక 2:15-16. మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. ఓకే. 16వ వచనం. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. జానుపాలన్న ఈ మాట చదివిన తర్వాత కూడా ఇంకా మారకపోతే నా బాధ్యత. డైరెక్టర్ గారు, మీరు వాక్యం చూసారా? ఆ వచనం చూసారా డైరెక్టర్ గారు? ఏముంది అక్కడ వచనంలో? ఎంత చక్కగా ఉంచండి. ఒక మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే నీతిమంతుడు అనుకుంటే అది భ్రమ. నేను వ్యభిచారం చేయకూడదు, నేను పాపం చేయకూడదు, నేను చెడు చూపులు చూడకూడదు, యోబులాగా నేను కళ్ళు కట్టుకోవాలి, ఆయనలాగా నడుము కట్టుకోవాలి, రూతులాగా నడుము కట్టుకోవాలి, గట్టి కట్టుకోవాలి, బాగా గట్టి కట్టుకోవాలి. రూతు పాపం చేయటం బలియటం, పాపం చేయటం బలియటం, ఎస్తేరు పాపం చేయటం బలియటం, దావీదు పాపం చేయటం బలియటం, అందరు పాపాలు చేయటం బలియటమే. ఒక్కడ కూడా నిలబడాల పాపం చేయకుండా. కాబట్టి ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. కానీ యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని యేసయ్య
నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, అబ్బా ఎంత మంచి మాట. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై మనమందరం యేసుక్రీస్తునందు ఇప్పుడు విశ్వాసం ఉంచి ఉన్నాము. 16వ వచనం లాస్ట్లో, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడడు కదా. ఇదే ఇంక నేను చదివే ప్రతి వచనంలో ఇదే మాట ఉంటుంది. ధర్మశాస్త్రం ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చలేకపోయింది, యేసయ్య యందు విశ్వాసమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చింది. ఇప్పుడు చెప్పండి, మనందరూ నీతిమంతులం పాపులు అన్నా? ఇప్పుడు చెప్పండి, అరను మనందరూ నీతిమంతులు పాపులుగా? అక్క, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా? మనందరూ యేసు ప్రభువులో విశ్వాసం ఉంచామా ఉంచలేదా? యేసు ప్రభు నీ దేవుడిని ఒప్పుకున్నావా లేదా? యేసయ్య నీకోసం రక్తంగా చూపు ఎన్ని చేశాం కదక్క. మనం అందరూ యేసులో విశ్వాసం ఉంచాం కాబట్టి మన అందరినీ నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. అంతేగాని నేను నిలబడతానో, నేను చేస్తానో, నీ కళ్ళు కొట్టుకుంటానో, నువ్వు నాలుగు కొట్టుకుంటానో, నీ ఇది చేస్తానో, నేను దీనిని బట్టి నీతిమంతులుగా మారాలంటే అది భ్రమ. అది ఎవరు చేయలేరు, నీ వల్ల కాదు, మీ జేజిన ఆయన వల్ల కూడా కాదు. ఇంకా గుర్తుపెట్టుకో, నేను నిలబడి సాధిస్తాను, నువ్వు నిలబడేది సాధించేది లేదు. నువ్వు చేయలేవనే ఆ మొదటి నిబంధన మనుషులు నీతిమంతులుగా మార్చలేకపోయేసరికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆ మొదటి నిబంధనలో ఉన్నది ఉన్నట్టుగా ఒక్క పాపం కూడా చేయకుండా 100కి 1000% నీతిమంతులుగా బతికి నాలో పాపం ఉండదని మీలో ఎవడు చూపిస్తాడో చూపించని సవాల్ చేసి ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చి కొట్టిపడేసి మన కోసం కొత్త నిబంధనకు మధ్యవర్తిగా మారి ఈరోజు మనందరితో దేవుడు ఒక నూతన నిబంధన చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ నూతన నిబంధన ఏంటో తెలుసా బిడ్లరా? నేను లోకాన్ని జయించి పరిశుద్ధంగా భూమి మీద బతికా కాబట్టి మీరు మళ్ళా బతకబల్లా. బ్రతికిన నా యందు విశ్వాసం ఉంచితే నేను మరణం నుంచి లేచాను కాబట్టి నన్ను బట్టి మీరందరూ నీతిమంతులుగా మారిపోయారు. ఆమె అని చెప్పండి గట్టిగా. నన్ను బట్టి మీరందరూ ఏమైపోయారు? నీతిమంతులు. బైబిల్ ముయ్యండి, ఫోన్ సౌండ్ పెడతాముడా, బైబిల్ ముయ్యండి. 3 నియమాలు చెప్పా గుర్తు చేస్తా. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి 3 పునాదులు. ఈ రోజు నుంచి దేవుని బిడ్డ, నేను ఓడిపోయాననే మాట నీ నోటికి రాకూడదు. దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి నేను ఓడిపోయాను, నేను పడిపోయాను, నా దేవుడు నన్ను వదిలేశాడు, నేను నా దేవుడు దూరం అయిపోయాను, నేను పాపిని అనే మాటలకి నీకు రాకూడదులే. ఎందుకంటే మనందరం గెలిచిన వాళ్ళమే, మనం జయవీరుల వంశం మందే. బిడ్డ, నువ్వు ఓడిపోలా, నువ్వు ఎప్పుడో గెలిచావు. నిన్ను గెలిపించిన వాడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి